ఇంకా. ఓకే గుడ్. మంచిగా ఉంది స్కైప్ కూడా. చాలా మంది వేబెక్స్ అది ఇది వాడతారు కానీ అవన్నీ ఏంటంటే డబ్బులు పెట్టాలి, పైసలు ఉంటాయా? మన మరి ఇయర్స్ కొద్ది ఉండాలి కదా. సో ఈ జీరో ఇన్వెస్ట్మెంట్ మీద రన్ చేస్తున్నాను నేను మొత్తం కంప్లీట్గా. వెబ్సైట్ కూడా ఫ్రీయే, చూసిన అంత ఫ్రీ కాబట్టి రన్ అవుతుంది. సో పవన్ జేసెల్ అండ్ DB2 కదా. Okay, so let's start with the notepad. Okay. So మెయిన్ ఫ్రేమ్ గురించి స్టార్ట్ చేద్దాం. సో బేసిక్ మెయిన్ ఫ్రేమ్ యూజ్ ఏంటి, ఎక్కడ యూజ్ అవుతుంది తెలుసా? తెలియదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే ఈజీగా అర్థమవుతుంది నాకు. అట్లా ఓకే, బ్యాంక్ కానీ ఏదైనా. చాలా సింపుల్ అండి. మెయిన్ ఫ్రేమ్కి ట్రైనింగ్ తీసుకున్నప్పుడే బేసిక్ స్టార్ట్ చేస్తాము. ఓకే. సో బేసిక్ యూజ్ వచ్చేసరికి ఏంటంటే మెయిన్ ఫ్రేమ్ ఇట్స్ ఎ కంప్యూటర్. కంప్యూటర్. యా, ఇట్స్ నాట్ ఏ సింపుల్ సాఫ్ట్వేర్, ఇట్స్ టెక్నాలజీ కాదు, మిషన్ అనమాట. ఓకే ఓకే. సో మన దగ్గర ఏంటంటే PC కంప్యూటరు, ల్యాప్టాప్ అని చెప్పేసి, సూపర్ కంప్యూటర్ అని చెప్పేసి, there are types of computers అన్నమాట. ఓకే ఓకే. సో వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ కంప్యూటర్ అనేది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, AS400. అలా కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయి. మనం రెగ్యులర్గా యూజ్ చేసే PC ల్యాప్టాప్లు కాకుండా, సాటిలైట్లో యూజ్ చేసే సూపర్ కంప్యూటర్ కాకుండా, వీ హ్యావ్ అదర్ కైండ్ ఆఫ్ కంప్యూటర్స్ అన్నమాట. ఇంకా అదర్ కైండ్ ఆఫ్ కంప్యూటర్స్ ఈ మెయిన్ ఫ్రేమ్, AS400, టాండమ్ సిస్టమ్స్ అని చెప్పేసి. ఓకే. సో ఈ కంప్యూటర్స్ యొక్క కేటగిరీ క్రియేట్ కావడానికి కారణం ఏంటంటే దాని యూసేజ్ బట్టి అనమాట. ల్యాప్టాప్లో PC అనేది పర్సనల్ పర్పస్, మన దగ్గర అంతగా డేటా ఉండదు, అంతగా ప్రాసెసింగ్ ఉండదు, యూసేజ్ కూడా ఉండదు. సూపర్ కంప్యూటర్ అనేది హ్యూజ్, వెరీ హ్యూజ్ ఆఫ్ డేటా అండ్ ప్రాసెసింగ్ స్పీడ్ అనేది అన్బిలీవబుల్ ఉండాలి. బట్ at the same time, when you take a PC and when you take a supercomputer, the difference is the cost also. Okay. Okay. So the cost also will be completely variant, right? Okay. Now, what's the reason why we have the mainframe? Already basic usage of PC undi, super usage of supercomputer kuda undi. Why we need a mainframe or a AS100 or a tandem system? Ivanni koncham same level anamata. Okay. Okay. సో ఇక్కడ చాలా సింపుల్. మెయిన్ ఫ్రేమ్ అనేది యూజ్డ్ బై బిజినెస్ పీపుల్. ఓకే. బిజినెస్ నీడ్ అన్నమాట ఇది. ఇట్స్ నాట్ లైక్ యూ డోంట్ హ్యావ్ ఎ సాటిలైట్ హియర్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎ బేసిక్ పర్సనల్ సిస్టమ్ టు స్టోర్. ఇట్స్ ఓన్లీ ఫర్ బిజినెస్ పర్పస్. సో బిజినెస్ పరంగా మనకు ఒక మెయిన్ ఫ్రేమ్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. బేసికల్లీ బ్యాంక్స్ అనుకుందాం, బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ అనుకుందాం. వెరీ కామన్ ప్లేస్. మీ కరెంట్ ప్రాజెక్ట్ బ్యాంకింగ్ బ్యాంకింగ్ ఇప్పుడు వెళ్ళేది. ఓకే, వెరీ గుడ్. సో బ్యాంకింగ్ లో నాకు తెలిసి US లో బాగా రన్ అనేది బ్యాంక్ ఆఫ్ అమెరికా. ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ బ్యాంక్ ఆఫ్ అమెరికా అనే ఒక చిన్న బ్యాంక్ కి ఎన్ని కస్టమర్స్ ఉండొచ్చు? చాలా మంది. ర్యాండమ్ గా నెంబర్ లక్షల్లోనే ఉంటారు కదా. సో లెట్స్ సే 1 million అనుకుందాం ఊరికి. కనుక బిలియన్స్ లో ఉంటారు కదా కస్టమర్ కంపేర్ టు వెన్ యూ కమ్ బ్యాక్ టు ఇండియా ఆల్సో బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా బాగానే ఉంటాయి.
సో దాని కస్టమర్స్ వచ్చేసరికి 1 million కస్టమర్స్ ఉందనుకుందాం ఓకే జనరల్గా. ఈ 1 million కస్టమర్స్ యొక్క డాటా స్టోర్ చేయడం అనేది ఇంపార్టెంట్, అవును రైట్? ఐదర్ నాకు అకౌంట్ ఉంది, నా అకౌంట్ 0 బ్యాలెన్స్ ఉన్నా నా అకౌంట్ డీటెయిల్స్ మెయింటైన్ చేయాలి. అదే మీకు అకౌంట్ ఉండి అందులో మీకు $1 million ఉన్నా కానీ ఆ అకౌంట్ మెయింటైన్ చేయాలి వాళ్ళు. As and when I open an account, it should be always, there should be a data stored in it, right? Now, I need a place where I can store the data. That is the first thing, what banking team are looking into. Second thing is, ఈ 1 million customers లో every day ఏదో ఒక రకంగా ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళు ఉంటారు. క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం కానీ, లేదా పాయింట్ ఆఫ్ సేల్ లో స్వైప్ చేయడం కానీ, ఆన్లైన్ షాపింగ్ చేయడం కానీ, ఏటీఎం యూజ్ చేయడం కానీ, చెక్స్ కానీ, మనీ ఆర్డర్స్ కానీ, డ్రాఫ్ట్ కానీ, ఏదో దెర్ విల్ బి మల్టిపుల్ వేస్ హౌ అట్లీస్ట్ 10,000 పీపుల్ డూ సమ్ ట్రాన్సాక్షన్స్, రైట్? సో 10,000 పీపుల్ డేటా ప్రాసెసింగ్ కూడా కావాలి కదా. ఊరికి డేటా స్టోరేజ్ అంటే ఒక పెద్ద హార్డ్ డిస్క్ గురించి అలా పడితే అయిపోతుంది. బట్ ఐ నీడ్ ఎ ప్లేస్ వేర్ దిస్ డేటా కెన్ బి ప్రాసెస్డ్. ప్రాసెస్ చేస్తా అంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తే 2-3 రోజులతో ప్రాసెస్ అవుతాయి, ఫాస్ట్. అలా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు క్యాలిక్యులేషన్ చేయదు కదా. అక్యురసీ మేజర్ థింగ్ ఆఫ్ దిస్ ఈస్ మల్టీ యూజర్. ఓకే, మీరు డేటా ఎక్కడ స్టోర్ చేసినా ప్రాసెసింగ్ చేసినా ఫాస్ట్ గానీ దేర్ షుడ్ బి మల్టీ యూజర్. యూ కెనాట్ స్టాప్ అదర్ కస్టమర్ టు డూ ఎట్ ఏటీఎం ట్రాన్సాక్షన్, రైట్? There are multiple ATMs at any different places. And at a time, all ATMs can be used by different customers at a time. So your system should have a capability to do the processing of all the things at once. So that is one of the reason why we need a particular technology that can do the thing. And the most important of all this is security. Okay, what banking is mostly looking to. So there is a system that can provide all these features. That's what the mainframe comes into picture. Okay. Mainframe is a machine. It's a simple computer, but it has a capability that is beyond your personal computer. It has a capability of storing terabytes of data. ఇక్కడ డేటా అనేది 1 million కస్టమర్స్ అని చెప్పేది కాదు. ఎందుకంటే ఈ 1 million కస్టమర్స్ నేను ఇప్పుడు ఈ రోజు అకౌంట్ ఓపెన్ చేసి 10 years తర్వాత వెళ్ళి అకౌంట్ బ్యాంక్ స్టేట్మెంట్ అడిగినా ఇవ్వాలి. So that means they are holding my data for last 10 years. So ఇక్కడ బ్యాంకింగ్ ప్రాజెక్టులు ఎలా ఉంటుందంటే the data keep on increasing, it never decreases. You get a new customer, మళ్ళీ 1 million customers ఉంటే సరిపోతా అని చెప్తాడా ఇక్కడ బ్యాంకింగ్ వాళ్ళు? No. They say that okay, new customer is coming, please join, we are open, right? For రికార్డ్ ఇన్సర్ట్ చేస్తే అయిపోతుంది అంటారుగా. So they are ready to increase more data. At the same time, when the number of customers increases, the processing also will need more speed. The fastness and accuracy, multi-user capability is very much required. So all these features are also present in this supercomputer. Okay. But the capability of this supercomputer is not worthy of this simple data processing. Satellite purpose users ఉంటుందండి. అంత కాస్ట్ పెట్టేసిన బిజినెస్ టీమ్ వాళ్ళు they don't like this one to usage. So they have a middle level processing computers like this. Mainframe is the IBM product as well as AS400 is the IBM product. Only thing is the capabilities of both the different systems. Okay. Whereas Tandem is an HP computer. Okay. జనరల్గా మనకు డెల్ ఇన్నోవా కంపెనీస్ ఉంటాయి కదా, అలాగే ఈ పర్టికులర్ బిజినెస్ లో IBM HP ఉన్నది అనమాట. ఓకే. దే ప్రొవైడ్ దిస్ మెయిన్ ఫ్రేమ్ ఆర్ దిస్ స్టాండర్డ్ సిస్టమ్స్. ఈ ప్రాసెసింగ్ డిఫరెన్స్ ఉంటాయి, ప్లస్ దాని యొక్క యూసేజ్ దాని ఫంక్షనాలిటీ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే. సో మెయిన్ గా IBM కొంచెం ఈ IBM అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ చేసేదే మెషిన్స్. సో వెన్ దే కేమ్ అప్ విత్ ద మెయిన్ ఫ్రేమ్, దట్స్ ద హైలైట్ ఆఫ్ ద బిజినెస్ ఫర్ IBM. ఇట్స్ నాట్ ఓన్లీ బ్యాంకింగ్ ప్రాజెక్ట్. నేను బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అని ఒకటి చెప్పట్లేదు, చెప్పను కూడా. ఇక్కడ సమ్ టెలికామ్ ప్రాజెక్ట్ అనుకుందాం. ఓకే, టెలికామ్ ప్రాజెక్ట్ లో ఇఫ్ ఐ టేక్ AT&T మొత్తం మెయిన్ లో రన్ అవుతుంది. AT&T ఎంతమంది కస్టమర్స్ ఉండొచ్చు? 1 million చెప్తే అవ్వచ్చు, బట్ స్టిల్ 1 million తో స్టార్ట్ చేద్దాం. సేమ్ థింగ్ ఈడ కూడా డేటా స్టోర్ చేయడమే.
కస్టమర్ ఉన్నాడంటే అది పే చేసిన పే చేయడం తర్వాత విషయం. బట్ ఒక కనెక్షన్ తీసుకుంది అంటే హీ హాస్ టు గెట్ ద డేటా స్టోర్డ్ ఇన్ ఇట్, రైట్? దెన్ ప్రాసెసింగ్ అనేది ఎలా వస్తుందంటే ఈ 1 million కస్టమర్స్ లో రోజుకి ఎంతమందికి ఫోన్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, 3G వాడచ్చు, ఈ ఆ కేటగిరీ మొత్తం తీసుకుంటే ప్రాసెసింగ్ స్టైల్, రైట్? మళ్ళీ ఫాస్ట్, ఇది ఏంటంటే డాలర్స్ కదా, సెంట్స్ లో అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి. సేమ్ మనీ ఉన్నదంటే అది అన్ని ప్లేస్ లో సేమ్ ఫాస్ట్ గా ఉండాలి, ఎక్యురేస్ క్యాలిక్యులేషన్ ఉండాలి. మల్టీ యూజర్ లేకపోతే చచ్చినట్టే, మనం వెయిటింగ్ లో ఉండాలి. సో ఇప్పుడు ఈ యూజర్ ఇంటర్ఫేస్ మాత్రం యూజర్ ఫ్రెండ్లీ లా ఉంటుంది, లైక్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనం ప్రతిసారి వాడం. ఇప్పుడు మొబైల్ వాడేటప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ మొబైల్ ఉంటుంది. ఓకే. కానీ కాల్ కనెక్ట్ చేసి కాల్ డేటాని స్టోర్ చేయడం అంతా బ్యాక్గ్రౌండ్ లో వేరే సిస్టమ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ బ్యాంకింగ్ వెళ్ళి $1,000 నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ, అది మీరు ఇంటర్ఫేస్ ఫ్రంట్ ఎండ్ యూజ్ చేస్తారు, బట్ బ్యాక్ ఎండ్ లో మీ డేటా ఎక్కడో స్టోర్ అయి ఉంటుంది చూడండి, అది అప్డేట్ అవ్వాలి, రైట్? ఎస్. మీకు 2-3 days తర్వాత అప్డేట్ అవుతా అంటే గిట ఈ రోజు విత్డ్రా చేసి మళ్ళీ రేపు కూడా విత్డ్రా చేసుకోవచ్చు మీరు హ్యాపీగా, కరెక్టే కదా? సో బ్యాక్గ్రౌండ్ లో ఒక ప్రాసెసర్ కావాలి యాక్చువల్ గా. స్టోరేజ్ అనేది వేరే, ప్రాసెసర్ వేరే. మనకు సర్వర్ లెక్క అనమాట. ఇక సపరేట్ గా సర్వర్ కొనుక్కొని దానికి అటాచ్ చేసుకోవడం కాదు, మెయిన్ ఫ్రేమ్ ఒక్కటి కొనుక్కుంటే చాలన్నమాట. అదే చూసుకుంటూ ఉంటుంది అన్ని. దాని కెపబిలిటీ అనేది ఇట్స్ లైక్ మనకు బేసిక్ కంప్యూటర్ తో కంపేర్ చేయలేం. ఓకే, అంత హై లెవెల్ పర్పస్ అనమాట. ఇందులో అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇది సెక్యూరిటీ. ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రైవేట్ తీసుకోండి, మీకు యూఎస్ లో ఇన్సూరెన్స్ లేదంటే మీకు ఇంట్లో ఉండాల్సిందే. అంతే. ఎంతమంది జనాభా ఉన్నది వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ లెక్క కౌంట్ చేసుకొని చూసుకుంటే యూ విల్ అండర్స్టాండ్ వాట్ వేర్ ద డేటా ఇస్ స్టోర్డ్. దెన్ క్వశ్చన్ వచ్చేస్తుంది, అంతే మా డేటా ఎలా ప్రాసెస్ అవుతాం, ప్రీమియమ్స్ కడుతూనే ఉంటాం, మనం మంత్లీ క్లెయిమ్స్ చేస్తూ ఉంటాం, హౌ దీస్ ఆర్ రన్నింగ్. ఇవన్నీ కాదు, ఇవన్నీ తీసి పక్కకు పెడితే నేను డైరెక్ట్ గా చెప్పచ్చు, మీ ఫెడరల్ డేటా మొత్తం తీసుకెళ్లి మెయిన్ ఫ్రేమ్ లో ఉంటుంది, ఇంకేం ప్లేస్ లో ఉండదు. తీసుకెళ్లి నువ్వు మిలిటరీ డేటా తీసుకెళ్లి మన పీసీలో పెట్టలేవుగా, అట్లే వాడి బిజినెస్ సగం అదే రన్ అవుతా ఉంటుంది, గన్లు అమ్ముకోవడమే. అది తీసుకెళ్లి వాడు పీసీలో పెట్టుకుంటాడా? దే నీడ్ ఏ ప్లేస్ దట్ ఈస్ సెక్యూర్ ఫర్ దెమ్ అండ్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ అ లాంగర్ టైమ్, రైట్? మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ ఫ్లో అనేది నేను ఒక బ్యాంక్ ఆఫ్ అమెరికా గురించి చెప్పట్లేదు, అన్ని బ్యాంకింగ్ చెప్పాలి. ఓన్లీ యుఎస్ లో ఉన్న బ్యాంక్ గురించి చెప్పక్కర్లేదు, ఇండియాలో హైదరాబాద్ లో ఉన్న బ్యాంక్ లో ఉన్న కూడా చెప్పచ్చు నేను, రైట్? ఒక ఎస్బీఐ బ్యాంక్ అని తీసుకున్నా కానీ, ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని తీసుకున్నా కానీ, ఇక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ, గవర్నమెంట్ మిలిటరీ డేటా కానీ, ఇవన్నీ ఎక్కడంటే దే నీడ్ ఏ ప్లేస్ దట్ ఈస్ హ్యూజ్ అండ్ సెక్యూర్. అన్ని ప్లేస్ లో ఫాస్ట్ అండ్ అక్యురసీ అవసరం లేదు, కానీ అన్ని ప్లేస్ లో సెక్యూరిటీ అవసరం. దట్స్ ద మేజర్ రీజన్ వై మెయిన్ ఫ్రేమ్ కమింగ్ టు పిక్చర్. మెయిన్ ఫ్రేమ్ కి సెక్యూరిటీ కాన్సెప్ట్ అనే ఒక చిన్న పాయింట్ తీసుకుంటే, జనరల్ గా మనకు సెక్యూరిటీ అనేది ఏ టైప్ ఉంటుంది? రెండు, ఒకటి హ్యాకింగ్ లేదా వైరస్. ఇంతకన్నా ఎక్కువ ఉండదు మన ప్రాబ్లం. ఈ రెండు రన్ అవ్వాలంటే జనరల్ గా హ్యాకింగ్ చేయాలన్నా వైరస్ రన్ చేయాలన్నా బేసిక్ ఏంటంటే .exe ఫైల్స్ కావాలి, ఎగ్జిక్యూటివ్ ఫైల్స్ కావాలి. అవి రన్ అవుతేనే మన సిస్టమ్ లో క్రాష్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. కానీ మనకు తెలుసు ఇలాంటి సిస్టమ్స్ లేదు, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కానీ లైనక్స్ లో కానీ ఇలాంటి వైరస్ కానీ హ్యాకింగ్ చేయడం కష్టం అని చెప్తారు, రైట్? ఎందుకంటే వాటి దాంట్లో .exe పనిచేయవు, ఎగ్జిక్యూటివ్ ఫైల్ పనిచేయవు అనమాట. అలాగే మెయిన్ ఫ్రేమ్ కూడా, మెయిన్ ఫ్రేమ్ లో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి OS 390 అని ఉంటుంది. OS 390 MVS లేదా ZOS అట్లా వర్షన్స్. ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లయితే విండోస్ ఆపరేటింగ్ ఒకటే ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్స్ అనమాట. ఇప్పుడు విండోస్ అని ఆపరేటింగ్ సిస్టమ్ పెట్టుకున్నాం అనుకోండి, విండోస్ 98, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10 అట్లా వర్షన్స్ వస్తాయో. యాక్చువల్ ఆపరేటింగ్ సిస్టమ్ MVS, మల్టిపుల్ వర్చువల్ సిస్టమ్ అని చెప్పేసి. దాని తర్వాత వర్షన్స్ అనమాట, ఆపరేటింగ్ సిస్టమ్ 390, ఆపరేటింగ్ సిస్టమ్ 380, ఇప్పుడు కరెంట్ లేటెస్ట్ ZOS, Z సిరీస్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే కొత్తగా మెయిన్ ఫ్రేమ్స్ కూడా వాడు కొత్త తీసుకొస్తూ ఉంటాడు. కరెంట్ కాదు, లాస్ట్ 5 years బ్యాక్ సిరీస్ వచ్చేసరికి Z సిరీస్ మెయిన్ ఫ్రేమ్స్ అనమాట. మనకు మొబైల్ టైప్ N సిరీస్, 5 సిరీస్, S అలా సిరీస్ తీస్తారు అన్నమాట. ఆడు కూడా 10 ఏళ్ళకి ఒకసారి తీస్తారు. అట్లా తీసినప్పుడు కొంచెం OS కూడా అప్డేట్ చేసి పెడతారు అందులో.
ఇంతకుముందు 10 years బ్యాక్ ఉన్న ఓఎస్ వేరే ఉంటుంది, ఇప్పుడు కొంచెం అప్గ్రేడెడ్ ఆన్లైన్ అటాచ్మెంట్, జావా కేపబిలిటీ ఇవన్నీ తీసుకొస్తా ఉంటాడు మెల్లగా. సో బేసికల్గా సో మెయిన్ ఫ్రేమ్ అనే కంప్యూటర్ని ఆపరేట్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఎంవిఎస్ కరెంట్ వర్షన్ వచ్చేసరికి జీఓఎస్ అనమాట, జీ సిరీస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. జీ సిరీస్ అంటే ఆ మెషిన్ కి సరిపోయేటట్టు ఇంకో కొత్తగా అప్డేట్ చేశారు అనమాట ఆపరేటింగ్ సిస్టమ్ ని. దీంట్లో జనరల్గా మామూలు పర్సనల్ కంప్యూటర్ని ఆపరేట్ చేయడానికి విండోస్ ఎట్లా యూజ్ చేస్తామో మెయిన్ ఫ్రేమ్ ఆపరేట్ చేయడానికి ఎంబీఎస్ యూజ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ ఇట్స్ లైక్ సేమ్ థింగ్, కానీ ఇది ఏంటంటే మనకు ఎంఎస్ డాస్ లెక్క ఉంటుంది, కమాండ్ బేస్డ్. ఎందుకంటే డాట్ పనిచేయదు, మౌస్ యూజ్ చేయం, మౌస్ అసలు పనిచేయదు, ఆరోసే. ఓకే. ఈజీయే అంటే మనకు వర్క్ ఈజీయే, అది సెక్యూర్ ఎందుకంటే మౌస్ క్లిక్లు ఉండవు, వైరస్ వచ్చాక డాట్ ఎక్స్ ఫైల్స్ రన్ అవ్వవు. ఓకే. సో ఇట్స్ కంప్లీట్లీ ఫైర్ వాల్ ప్రొటెక్షన్ అనమాట కంప్లీట్ గా. ఇంకా దాన్ని బ్రీచ్ కూడా చేయొచ్చు లేండి, హ్యాకర్లు అంతకన్నా పెద్ద ఉంటారు కానీ, బట్ అది బ్రీచ్ చేయాలంటే మనకు సపరేట్ సినిమా తీయాలి దాని మీద. విండోస్ మోస్ట్ సెక్యూర్డ్, వెరీ సెక్యూర్. ఇదేందబ్బా డైహార్డ్ చూసారా? చూసిన డైహార్డ్ 4 ఒక హ్యాకర్ ఉంటుంది స్టోరీ మొత్తం, గుర్తుందా? గుర్తొస్తుంది. అందులో విలన్ గాడు ఒక సీడీ పెట్టుకుని డౌన్లోడ్ చేస్తా ఉంటాడు మెషిన్ కాడ, అది మెయిన్ ఫ్రేమ్ యాక్చువల్ గా. ఓకే. మాన్యువల్లీ ఆడ పోయి సీడీలో డౌన్లోడ్ చేసుకుని స్టార్ట్ చేస్తా ఉంటాడు. అది మెయిన్ ఫ్రేమ్ యొక్క కేపబిలిటీ. దానికి ఏంటంటే సపరేట్ చిల్లింగ్ టవర్స్ అని ఉంటుంది చూడండి, కాన్సెప్ట్ వస్తుంది. ఆ చిల్లింగ్ టవర్స్ అంటే ఇప్పుడు మన ల్యాప్టాప్ కూల్ గా ఉండడానికి చిన్న ఫ్యాన్ ఉంటుంది లోపల, రైట్? మెయిన్ ఫ్రేమ్ చేయాలంటే పెద్ద ఒక ఎయిర్ టర్బైన్ లెక్క పెద్ద ఉంటాయి అనమాట చిల్లింగ్ టవర్స్. ఓకే. అంత హీట్ అనమాట. సో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా దగ్గర సెక్యూర్ లొకేషన్ లో వాళ్ళు పెట్టుకుంటారు ఇది. అవును. సో దాన్ని మనం ఆపరేట్ చేయాలి అంటే వీ డోంట్ నీడ్ టు గో టు దట్ మెయిన్ ఫ్రేమ్ లైక్. లేదు, ఇక ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఇస్ వాట్ ద కేపబిలిటీ. ఏంటంటే ఈ మల్టీ యూజర్ కేపబిలిటీ అన్నప్పుడు ఇంటర్నెట్ ఫెసిలిటీతో రావాలి. ఓకే. ఇంటర్నెట్ అటాచ్ అవుతూ మనం హ్యాక్ అవ్వద్దు, వైరస్ రావద్దు అంటే దెన్ వీ నీడ్ ఎ సెక్యూరిటీ ఆపరేటింగ్ సిస్టమ్. అది అర్థమైంది. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేను రేపు వెళ్ళి వర్క్ చేయాలి మెయిన్ ఫ్రేమ్స్ మీద. అవును. ఐ గోయింగ్ టు వర్క్ ఆన్ ద మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్? No. We are going to just sit on our desk with our desktop. Then we are going to connect to our mainframe. Through our desktop, okay. Through desktop. Okay. Through desktop. It's like remote login అనమాట. డైరెక్ట్ గా మెయిన్ ఫ్రేమ్ కూర్చోకుండా రిమోట్ లాగిన్. ఓకే. కానీ ఏ వర్క్ చేసినా పోయి మెయిన్ ఫ్రేమ్ లో చేయాలి, మన డెస్క్టాప్ లో ఏమి ఉండదు. మనము కనెక్ట్ అవడానికి ఒక వే ఆఫ్ కనెక్షన్ ప్రాసెస్ అంతే తప్ప మన డెస్క్టాప్ లో క్లయింట్ కి సంబంధించిన డేటా, ప్రాజెక్ట్ కి సంబంధించిన డేటా ఏది ఉండదు. మొత్తం మెయిన్ ఫ్రేమ్ లో ఉంటుంది, అక్కడే వర్క్ చేయాలి, ఆడికే రావాలి. ఏదో డాక్యుమెంట్ చేసుకుంటా ఉంటాం కానీ డేటా అనేది మనం టచ్ చేయం. డేటా అనేది ఇంటర్నల్ గా ఇంటర్నల్ హ్యాకింగ్ అనేది ఎవరు ఆపలేడు. బట్ ఇన్ మెయిన్ ఫ్రేమ్ కూడా ఏంటంటే మనకు సెక్యూరిటీ ఉంటుంది. మన ఐడి తప్ప ఇంక ఏ ఐడితో లాగిన్ అయినా కుదరదు. మన ఐడి నుంచి ఏది పోయినా కానీ తెలిసిపోతుంది. సో ఆ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. అయినా పోలేండి, ఎంప్లాయీస్ కి జాబ్ లే కష్టంగా ఉంటే దాన్ని తీసుకెళ్లి డేటా ఎగేస్తారు కానీ ఆ డేటా అర్థం కాదు, చేసేవాడికి అర్థం కాదు. పైగా ప్రాజెక్టులు ఎలా ఉంటాయంటే ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ బీఓ అంటే ఒక కంపెనీలో ఉంచాడు, సెక్యూరిటీ ప్రాబ్లం కాబట్టి వాడు 4-5 కంపెనీలో పెట్టుకుంటాడు ఒక్కొక్క అప్లికేషన్. క్రెడిట్ కార్డ్ అంతా ఒక దగ్గర ఉంటుంది, బ్యాంకింగ్ రెగ్యులర్ బ్యాంకింగ్ ఒక్కడ ఉంటుంది, లోన్ ప్రాసెసింగ్ ఒక్కడ ఉంటుంది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెసింగ్ ఒక్కడ ఉంటుంది. అలా డిఫరెంట్ మాడ్యూల్స్ క్రియేట్ చేసి డిఫరెంట్ కంపెనీలు పెడతాడు. ఒక దాంట్లో పెట్టాడు మొత్తం. అందులో ఎట్లా పెడతాడంటే హాఫ్ సర్వీస్ బేస్డ్ కంపెనీలు ఇస్తాడు, హాఫ్ వీడియో మెయింటైన్ చేసుకుంటాడు. క్లయింట్ ఇప్పుడు క్లయింట్ ఉంటుంది, క్లయింట్ టీమ్ ఉంటుంది కదా, జనరల్ గా ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినా కానీ ఆఫ్ షోర్ టీమ్, ఆన్ సైడ్ టీమ్ అని ఉంటుంది కదా. ఆఫ్ షోర్ టీమ్ లో తక్కువ యాక్సెస్ లో ప్రాసెసింగ్ ఊరికే వర్క్ చేయించుకుంటారు, బట్ మేజర్ యాక్సెస్ అంతా క్లయింట్ టీమ్ దగ్గర ఉంటుంది మళ్ళా. రెడీ. సో ఆ రకమైన సెక్యూరిటీ వాడు ఇంటర్నల్ వాడు మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు, తప్పదు. పైగా ఇదేంటంటే ఒకటే ప్రాజెక్ట్ ఒక కంపెనీకి ఇచ్చాడు అనుకోండి, వాడు బాగా చేయలేకపోయినా కలిసిన వాడి పేరు డిపెండ్ అవ్వాలి. 4-5 కంపెనీ ఇచ్చిన అనుకోండి కొట్టుకుంటా ఉంటారు, మాకు ఏం ప్రాజెక్ట్ మాకు ఏంటని. పక్కడికి కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏంటంటే కూర్చొని చేసుకుంటా ఉంటాడు, వర్క్ రాకుండా, ఎస్కలేషన్స్ రాకుండా. సో ఆ రకమైన ప్రాజెక్టులు అనమాట ఇవన్నీ. ఇది ఇక్కడ ఓన్లీ బ్యాంకింగ్, టెలికాం అని చెప్తే కాదు, అసలు దానికి వేరియస్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్లస్ ఈ ప్రాజెక్ట్స్ యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవి నెవర్ ఎండింగ్ ప్రాజెక్ట్స్ అనమాట.
ఓకే. ఎప్పుడు ఎండ్ అవ్వవు, కింద మీద పడ్డ ఎండ్ కావాలి. అచ్చా అచ్చా అచ్చా, ఓకే. ఎందుకంటే ఈ ప్రాసెసింగ్ డేటా బ్యాంకింగ్ ఇప్పుడు బిఓఏ ఎక్స్పైర్ డేట్ ఎప్పుడు ఉందని తెలిస్తే దాన్ని పట్టుకొని పోవచ్చు మనం. AT&T టెలికాం వాడు ఎప్పుడు మూసుకుంటుందో తెలిస్తే అప్పుడు మనం చెప్పొచ్చు ఇది ఎండ్ అని కదా. కరెక్ట్. మెయిన్ ఫ్రేమ్ ప్రాజెక్ట్స్ ఉన్న ప్లస్ పాయింట్ అదనమాట. ఇవి దాని ప్లేస్ ఆఫ్ యూజేజ్ నాకు తెలిసిన అవి, నాకు తెలియని ఇంకెన్నో ఉండొచ్చు. ఓకే. ట్రాన్స్పోర్టేషన్ అనుకోండి, మీ ఎయిర్లైన్ సిస్టమ్స్ మొత్తం దాంట్లో రన్ అవ్వాలి. అవును. అసలు ఎయిర్లైన్ టికెట్స్ నేను చెప్పట్లేదు, ఎయిర్లైన్ బ్యాగేజ్ సిస్టమ్. ఆ బ్యాగేజ్ సిస్టమ్ కూడా ప్రాసెసింగ్ చేయడానికి దే నీడ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ కంప్యూటర్ కదా. సో మనకున్న అవైలబుల్ కంప్యూటర్స్ లో చిన్న పర్సనల్ కంప్యూటర్ చేయలేము, సూపర్ కంప్యూటర్ కొనలేము. ఓకే. దెన్ వీ నీడ్ ఏ బిజినెస్ లెవెల్ ప్రాసెసింగ్ కంప్యూటర్స్. ఆ టైంలో వస్తాయి అన్నమాట ఈ AS400 లేదా మెయిన్ ఫ్రేమ్ అని చెప్పేసి. సో ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, కొంచెం హై ప్రాజెక్ట్ ఉన్నప్పుడు మెయిన్ ఫ్రేమ్ కి, కొంచెం లో బడ్జెట్ ఉన్నప్పుడు AS400 కి అలా మూవ్ అవుతూ ఉంటారు. బట్ దే నీడ్ ఏ బేసిక్ పర్సన్, లైక్ ఇలాగ ఉంటుంది మెయిన్ ఫ్రేమ్. ఏ రకంగా మళ్ళీ డివైడ్ చేయొచ్చు, బ్యాంకింగ్, పర్సనల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, లోన్ ప్రాసెసింగ్, ఇలా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, మోటరేజ్ ఇన్సూరెన్స్, మళ్ళీ ఆటో ఇన్సూరెన్స్, డిఫరెంట్ టైప్స్. టెలికామ్ అంటే ఊరికి కాలింగ్ కాదు, ఇంటర్నెట్, వైర్లెస్, అదర్ సర్వీసెస్. రీటైల్ మార్కెట్ అనేది వాల్మార్ట్ టైప్ అనమాట. ఇంకా ఓవరాల్ చూసుకుంటే రైల్వే ప్రాజెక్ట్ అయితే నేను చేశాను. దానిమైన ప్రాజెక్టు మొత్తం ఎందుకంటే ట్రైన్ లేట్ అవద్దని చెప్పేసి ఉండేది మాకు సపోర్ట్ లో. ట్రైన్ లేట్ అయిందంటే కాస్ట్ పడుతుంది అని చెప్పేసి. US ప్రాజెక్ట్ కదా, లేట్ అవుతాయి కాబట్టి డాలర్స్ పోతా ఉంటాయి. తలనొప్పి ప్రాజెక్టు. ఎయిర్లైన్స్, స్టాక్ మార్కెట్ ప్రాజెక్ట్ అంటే మీకు అర్థం చేసుకోండి. ఇంకా స్టాక్ మార్కెట్ డాటా ఎక్కడ ప్రాసెసింగ్, సెకండ్ కి ఎన్ని వాడుతాయో తెలుసు కదా, రంగురంగులు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్, నేను చేసే కరెంట్ ప్రాజెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు మన జాన్ డీర్ ప్రాజెక్ట్ నాది, ట్రాక్టర్. ఆ పార్ట్లు అమ్ముకుంటా ఉంటాం, స్పేర్ పార్ట్లు. ఆ స్పేర్ పార్ట్ అనేది చిన్న స్పేర్ పార్ట్ కి మెయిన్ ఫ్రేమ్, ఎందుకంటే ప్రాజెక్టు చిన్నది కాదు, 10 దేశాలు రన్ అవుతూ ఉంటది. 10 దేశాల్లో 10 రకాల కొన్ని వందల పార్ట్లు, లక్షల పార్ట్లు ప్రాసెస్ అవుతూ ఉంటాయి డైలీ. దాన్ని బట్టి అనమాట ప్రాజెక్ట్ పెద్ద అవుతా ఉంటుంది మెల్లమెల్లగా. చిన్న కంట్రీ అయితే ఓకే, బట్ మల్టిపుల్ కంట్రీస్ అన్నప్పుడు ఇంకా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్రాసెసింగ్ జరగాలి. సో ఇలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మనకు మెయిన్ ఫ్రేమ్ లో కనబడుతూ ఉంటాయి. రీజన్స్ అంటే ఇది ఒకటి, ఇంకా బిలియన్ డేటా స్టోర్ చేసుకోవడం, డేటా ప్రాసెస్ చేయడం, ఎక్యురసీ ఇవ్వడం, డేటా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి మల్టీ యూజర్ కేపబిలిటీ ఇవ్వడం. మెయిన్ ఫ్రేమ్ యూసేజ్ లెవెల్ అనమాట, ఎందుకు యూజ్ అవుతుందని. చెప్పా కానీ సీసీస్ ఇలా ఉంటాయి, డబ్బాగా బీరువా లెక్క ఉంటాయి. చిన్న ఫోటో ఉంది కానీ అది 7 to 8 feet హైట్ ఉంటుంది మిషన్. అలాగే మెయిన్ ఫ్రేమ్ చూస్ చేసే కోర్స్కి ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మాత్రం విచ్చలవిడిగా ఉంటాయి, ఎప్పటికీ ఎండ్ అవ్వవు. స్పెసిఫిక్ పాయింట్ ఏంటంటే, ప్లస్ పాయింట్ ఏంటంటే, ఏ పెద్ద రెసిషన్ వచ్చినా మెయిన్ ఫ్రేమ్ వాళ్ళకి ఏం కాదు, కాస్ట్ కట్టింగ్ పోతారు తప్ప ప్రాజెక్ట్ ఎగిరిపోదు అనమాట. ప్రాజెక్ట్ రన్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉన్నా అనుకోండి, ఆపేసుకుంటాడు డబ్బులు లేవని చెప్పి. కానీ ఇవన్నీ ఏంటంటే మెయింటెనెన్స్ ప్రాజెక్టులు. కంప్లీట్ గా నువ్వు సాఫ్ట్వేర్ దగ్గర డబ్బులు లేవు అంటే వాడి ATM వాడద్దని చెప్తావా? ఆపలేవు కదా. అంతే అంతే. కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే వద్దంటావా? అవన్నీ ప్రాసెస్ అవుతూనే ఉండాలి కదా. సో అవి ఎప్పుడు ఏ రకమైన ప్రాజెక్ట్ అయినా అది పోదాం, ప్రాజెక్ట్ అయిపోదు ఇప్పటికీ. ఇక జాబ్ లో అంటే బేస్డ్ ఆన్ ద కాస్ట్ కటింగ్స్ లో వెళ్తాం అనమాట. కాంపిటీషన్ ఉండదు, ఇది మరీ ఇంపార్టెంట్. అసలు ఎవరు నేర్చుకోరు, తెలియదు అన్నమాట. ఇష్టం కొత్త టెక్నాలజీ అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటారు, అది ప్రాబ్లం. కొత్తగా వచ్చింది హడూప్ అని చెప్పేసి దాని మీద వెళ్ళడం, పాతగా ఉన్న సాప్ అని చెప్పి దాని మీద వెళ్ళిపోవడము, రిపోర్టింగ్ టూల్స్ మీద వెళ్ళిపోవడం, అట్లా బేస్డ్ ఆన్ దాట్ దే చేంజ్ ద స్టోరీ. బట్ దీనికి పాయింట్ ఏంటంటే, ఏ ఎడ్యుకేషన్ కరికులంలో కనపడమాట ఈ పేరు. దానికోసం అసలు ఎవరికి తెలియదు అన్నమాట ఇట్లాంటివి ఉంటాయి. ఇందులో ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే నో అప్డేట్స్. అసలు దీనికన్నా ప్లస్ పాయింట్ ఏ టెక్నాలజీకి ఉండదు.
అవుట్డేట్ కాదు ఇప్పుడు. అప్డేట్ అవ్వదు, అయినా మీకు తెలియదు. ఓ ఓకే. జనరల్ గా అప్డేట్ అవుతుంది అంటే ప్రాబ్లం ఏంటి, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసుకుంటూ వచ్చినట్టు ఉండాలి. అప్డేట్ అవుతూ ఉండాలి, మనం కూడా చదువుతూ ఉండాలి మళ్ళీ దానికి ఏం అప్డేట్స్ వచ్చినాయి కొత్తగా. సేల్స్ ఫోర్స్ అని ఒకటి ఉంది టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్. నేను దానికి కూడా ట్రైనరే. ఓకే. అది ప్రతి 4 నెలల కోసం అప్డేట్ అవుతుంది. ఓకే. చదవలేక చెప్తా ఉంటాను ఏం అప్డేట్ కొత్తగా వచ్చినాయని. ఇదే మెయిన్ ఫ్రేమ్. ఇప్పుడు మీరు చూసే స్లైడ్ నేను 2011 చేశాను, అదే స్లైడ్ చూపిస్తున్నా మీకు నేను. దాని డిఫరెన్స్ నేను ఇంతవరకు అప్డేట్ అని పేరు విన్నా, అందులో ఏం అప్డేట్ వచ్చిన పాయింట్ కూడా చూసుకోము. ఎందుకంటే ఒక మెయిన్ ఫ్రేమ్ ప్రాజెక్టు లాస్ట్ 20 to 30 or 40 years నుంచి రన్ అవుతూ ఉంటుంది. ఏ చిన్న చేంజ్ వచ్చి నేను అప్డేట్ చేయాలంటే మొత్తం 40 years ప్రాజెక్ట్ అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఓకే. బిజినెస్ టీమ్ వాడికి మెయిన్ గా కావాల్సింది అదే అనమాట. అప్డేట్స్ ఉండద్దు, మెయింటెనెన్స్ కి కాస్ట్ పెట్టద్దాడు. నేను ప్రతిసారి చేంజ్ చేస్తాను, నా కోడ్ మళ్ళీ టచ్ చేయి, మళ్ళీ దానికి ప్రాజెక్ట్ అవర్స్ మాన్ అవర్స్ అని చెప్పేసి బిల్లింగ్ ఇచ్చిన అనుకోండి, వాడికి దీనికే ఎక్కువ టైం పడతా ఉంటుంది. సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయడానికి కష్టం. కానీ ఒక విషయం, మెయిన్ ప్రాజెక్ట్స్ లో అసలు రియల్ టైమ్ స్టోరీలో ఐటీ టీమ్ అనేది అవసరం లేకుండా కూడా ప్రాజెక్ట్ రన్ అవుతుంది. కంప్లీట్ గా ఐటీ లేకుండా కూడా ఒక ప్రాజెక్ట్, ఒక బిజినెస్ రన్ అవుతుంది. ఐటీ వల్ల యూజ్ ఏంటంటే బిజినెస్ ఫాస్ట్ గా రన్ అవుతుంది అంతే. సో ప్రతిసారి అప్డేట్ చేసి నువ్వు డబ్ల్యూ అని ఐటీ వాడిని అడిగినావు అనుకో, మొత్తం టీంలో లేపెత్తాడు. అది ఆ పాయింట్ తో పెట్టుకొని ఇక్కడ స్టార్ట్ అవుతా అన్నమాట ప్రాసెస్. ఐబీఎం అనేది మిషన్స్ తయారు చేసేది బిజినెస్ వర్క్స్ ఐటీ పర్పసే. నువ్వు దాన్ని అప్డేట్ చేసుకుంటున్నావంటే గిట స్టార్ట్ అవుతుంది ఇష్యూ. దట్స్ వాట్ ద మెయిన్ ఫ్రేమ్ ప్రాజెక్ట్స్ అని చెప్తాను జనరల్ గా అయితే. ఒకవేళ మెయిన్ ఫ్రేమ్ ప్రాజెక్ట్ లో జాబ్ వేస్తే గిట ఈ పొజిషన్స్ ఉంటాయి మనకు. ముందు స్లైడ్ ఇదే, ఇది థియరీ, ఇది డయాగ్రామ్. ఈజీగా ఉంటుంది అది. మెయిన్ ఫ్రేమ్ జాబ్స్ మీద మనము అప్లికేషన్ డెవలపర్. ఓకే. అప్లికేషన్ డెవలపర్ వీడి పని ఏంటంటే కోడ్ రాయడం, ఇక బిజినెస్ లాజిక్ రాయడం. ఏ ఇంట్రెస్ట్ రేట్ గా కట్ అవ్వాలి, ఏటీఎం ట్రాన్సాక్షన్ లో ఎంత మినిమం బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ విత్డ్రా చేయొచ్చు, ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం బ్యాలెన్స్ ఏంటి అని ఒక కండిషన్ బేస్డ్ లాజిక్స్ రాయడంలో డెవలపర్ ఇన్వాల్వ్ అవుతాడు. కోబాలే జనరల్ గా బేసిక్ స్టార్టింగ్ మెయిన్ ఫ్రేమ్ వచ్చినప్పుడు పిఎల్ఐ అని ఒకటి ఉండేది లాంగ్వేజ్. దాని తర్వాత కోబాల్ స్టార్ట్ అయ్యి కోబాల్ ఎక్కువ యూజ్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్ గా కోబాల్ ప్లేస్ లో, అంటే కోబాల్ ప్లేస్ లేదు, కోబాల్ తో పాటు సాస్ కూడా యూజ్ అవుతుంది. సాస్ అంటే అదే అదొక లాంగ్వేజ్. కోబాల్ తో పాటు సాస్ కూడా యూజ్ అవుతుంది మెయిన్ ఫ్రేమ్ లో. ఇంతవరకు అన్ని కోబాల్ ఉండేది. లాస్ట్ 4 years నుంచి సాస్ కూడా దాన్ని రిపోర్టింగ్ పర్పస్ యూజ్ చేస్తారు మెయిన్ ఫ్రేమ్ లో. మా ప్రాజెక్ట్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా. రిపోర్టింగ్ పర్పస్ కోబాల్ లో ఒక రిపోర్ట్ రాయాలంటే కొన్ని వేల కొద్ది లైన్ రాయాలి. సాస్ ఏంటంటే ఇన్బిల్ట్ రిపోర్టింగ్ సిస్టమ్, అది కోడింగ్ లాంగ్వేజ్ లో. టూల్స్ కాదు, అది టూల్ లెక్క కాదు, బట్ కోడింగ్ లాంగ్వేజ్ లో రిపోర్టింగ్ అనమాట. మనం ఒకసారి ప్రింట్ అని కొట్టినా అంటే కరెక్ట్ టేబుల్ స్ట్రక్చర్ ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటది రిపోర్ట్. పేజ్ నెంబర్లు, లైన్ నెంబర్లు అన్ని వచ్చేస్తాయి డైరెక్ట్ గా. కొంచెం ఈజీ అనాలిసిస్ చేసుకోవచ్చు. ప్లస్ దాని ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. అనాలిటికల్స్ అనమాట. సాస్ అంటే అనాలిటికల్ సిస్టమ్ అని చెప్పేసి అనాలిటికల్ ప్రాసెస్ యూజ్ అవుతుంది. సమరైజ్ చేయడము, మీన్ చేయడము, ఇవన్నీ రిపోర్ట్ ఆటోమేటిక్ చేయొచ్చు అనమాట. 2-3 lines రాస్తే. సో దాని కేపబిలిటీ కూడా బాగానే ఉంది సాస్ మెయిన్ ఫ్రేమ్ లో. దెన్ ఎండ్ యూజర్స్ అంటే బిజినెస్ టీమ్. ఆ అప్లికేషన్ డెవలపర్ ఏం ప్రోగ్రామ్ రాయాలి, ఏం లాజిక్ రాయాలో ఈడీ చెప్తారు అనమాట. అప్లికేషన్ డెవలపర్ రాసిన ప్రాజెక్ట్ కి అవుట్పుట్ వెరిఫై చేసేది కూడా ఎండ్ యూజరే. రోజు రిపోర్ట్లు చెక్ చేసేది ఎండ్ యూజరే. బిజినెస్ టీమ్ అనమాట. బిజినెస్ టీమ్ మోడ్ ఐటీ టీమ్ మధ్యనే కమ్యూనికేషన్ జరుగుతుంది. దెన్ వీ హ్యావ్ సిస్టమ్ ప్రోగ్రామర్. సిస్టమ్ ప్రోగ్రామర్ అంటే ఈ మెయిన్ ఫ్రేమ్ కి ప్రోగ్రామ్స్ రాస్తూ ఉంటాడు. ఏదైనా కొత్త టూల్ వచ్చినా గానీ, ఓకే, ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్స్ కావాలన్నా గానీ, ఇప్పుడు సాస్ అనేది ఉన్నది కదా కొత్త లాంగ్వేజ్, అది ఇందులో ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా సెట్ చేయాలి అనేది సిస్టమ్ ప్రోగ్రామర్ పని. అప్లికేషన్ డెవలపర్, సిస్టమ్ ప్రోగ్రామర్ డిఫరెన్స్ ఏంటంటే కంప్లీట్ గా డిఫరెంట్. అప్లికేషన్ ప్రోగ్రామర్ ఏంటంటే ప్రాజెక్ట్ కోసం రాస్తూ ఉంటాడు. సిస్టమ్ ప్రోగ్రామర్ మెయిన్ ఫ్రేమ్ కోసం రాస్తూ ఉంటాడు. ఇప్పుడు అప్లికేషన్ ప్రోగ్రామర్ నాకంటాడు, నాకు జావాకి కరెక్షన్ కావాలి, నేను అక్కడ ప్రాసెస్ కావాలంటాడు, వాడు రాయడు. సిస్టమ్ ప్రోగ్రామర్ దానికి సెటప్ చేస్తాడు.
ఎలా రన్ అవుతుంది, నువ్వు ఏది యూజ్ చేస్తే ఎలా కనెక్ట్ ఎలా రన్ చేస్తా అని సిస్టమ్ ప్రోగ్రామర్ చూసుకుంటాడు. ఓకే. కొంచెం డిఫరెంట్ అనమాట. అప్లికేషన్ డెవలపర్ ఏంటంటే కస్టమర్ డేటా పైన పనిచేస్తూ ఉంటుంది. ఓకే. సిస్టమ్ ప్రోగ్రామ్ ఏంటంటే సాఫ్ట్వేర్ కోసం పనిచేస్తూ ఉంటాడు లోపల. మెయిన్ ఫ్రేమ్ గురించి. ఇంకోటి ఒకసారి లెగసీ సిస్టమ్ అన్న మెయిన్ ఫ్రేమ్ అన్న ఒకటేనా? అన్న సేమే. లెగసీ అంటే ఎప్పుడుదో పాతది అనమాట. పాత మెయిన్ ఫ్రేమ్ ఫస్ట్ వస్తుంది అన్నిట్లో. ఓకే. లెగసీ సిస్టమ్ అన్నా హోస్ట్ సిస్టమ్ అన్నా రెండు సేమే. మెయిన్ ఫ్రేమ్ అన్న మెయిన్ ఫ్రేమ్ అన్నా సేమే ఇంకా మొత్తం. ఓకే. ఒకసారి ప్రాజెక్ట్ డెవలప్ అయింది అనుకోండి ఈ సైడ్ లో, దెన్ స్టార్ట్ ద ప్రొడక్షన్ టీమ్. ఓకే. ప్రాజెక్ట్ లైవ్ లో ఉన్నప్పుడు ప్రొడక్షన్ టీమ్ వస్తుంది. నేను ప్రస్తుతానికి ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్, టైర్ 1 సపోర్ట్ టీమ్ అనమాట. ఓకే. లైవ్ లో రన్ అవుతా ఉంటది. ఏ చిన్న ఇష్యూ వచ్చినా గానీ మాకు ఇమీడియట్ గా ఫోన్ వస్తుంది. ఏమైనా అర్జెంట్ ఇష్యూ ఉంటే ఇమీడియట్ గా ఫోన్ వచ్చి ఇది రిజాల్వ్ చేయండి అంటాడు. సో ఎవ్రీ డే ఏదో ఒక ప్రాబ్లం జరుగుతూ ఉంటది అనమాట. మేజర్ ఏంటంటే కోడింగ్ లో ప్రాబ్లం ఉండదు, మనకు కస్టమర్ ఇచ్చే డేటాలో ఉంటది అనమాట. తప్పిస్తూ ఉంటాడు. మన మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి డేటా రాంగ్ రావడం కామన్ అనమాట. ఒక డేటా రాంగ్ వచ్చినప్పుడు సిస్టమ్ డౌన్ చేస్తే మిగతా వాళ్ళందరికి ప్రాబ్లం కదా. లైవ్ సిస్టమ్స్ అవన్నీ లైవ్ సిస్టమ్స్ అన్నప్పుడు సిస్టమ్ రన్ అవ్వాలి, ఆగదు. సో ఆ ప్రాసెసింగ్ అంతా సపోర్ట్ టీమ్ తీసుకుంటుంది. కానీ సపోర్ట్ టీమ్ కి ఇష్యూ వచ్చిందని చెప్పడానికి ఆపరేటర్స్ ఉంటారు. ఓకే. వీళ్ళ పని ఏంటంటే చూడడం, మానిటర్ చేయడం అనమాట. సిస్టమ్ రన్ అవుతుందా లేదా, ఏదైనా ప్రాసెస్ అబెండ్ అయిందా, ఏదైనా ప్రోగ్రామ్ ఆగిపోయిందా అని చెప్పేసి, ఏదైనా జేసీలో ఇష్యూ వచ్చిందని చెప్పేసి మానిటర్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే ఈ ఆపరేటర్ పొజిషన్ కూడా వీళ్ళే తీసుకుంటారు, సపోర్ట్ టీమే. ఓకే. కొన్నిసార్లు ఏంటంటే ఈ ఆపరేటర్ మాన్యువల్ గా తీసి ఆటోమేటిక్ కూడా చేస్తారు. బట్ ఆపరేటర్ అనే ప్లేస్ కూడా ఉంటుంది. వీళ్ళు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వెంటనే ఒక టికెట్ క్రియేట్ చేస్తాడు, వర్క్ రిక్వెస్ట్, లేదా ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది కొన్ని కంపెనీస్ లో, కొన్ని ప్రాజెక్ట్స్. లేదా మాన్యువల్ గా వీళ్ళు కాల్ చేస్తారు. ఇక్కడ ఫోన్ ఉందిగా, ఫోన్ కాల్ చేస్తారు. వీళ్ళు ఖాళీగా ఉంటారు, ఫోన్ వచ్చిందంటే పని చేయడం స్టార్ట్ చేస్తారు. అంతే. డెవలపర్ ఏంటంటే కొడతనే ఉండాలి లాజిక్. ఎండ్ యూజర్ రిపోర్ట్స్ చెక్ చేస్తూ ఉండాలి, బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సిస్టమ్ ప్రోగ్రామర్ ఏ రకంగా దీన్ని మెయిన్ ఫ్రేమ్ సెక్యూర్ చేద్దాం, కొత్తగా ఏం కనిపెడదాం ఆలోచిస్తూ ఉంటాడు. ఇవన్నిటికి తోడుగా అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. యాక్సెస్లు ఇవ్వడము, సెటప్ చేయడము, కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ తీసుకురావడము వీళ్ళ పని. డేటాబేస్ ఉంది DB2 అడ్మిన్ ఉంటారు. అన్ని యాక్సెస్ డెవలపర్ కు ఉండదు, అన్ని యాక్సెస్ సపోర్ట్ పర్సన్ కు ఉండదు. అడ్మిన్ లెవెల్ యాక్సెస్ ఉంటాయి అనమాట. ఈ అడ్మిన్ చెప్తారు ఎవరికి ఏ యాక్సెస్ ఇవ్వాలి, ఎలాంటి యాక్సెస్ ఇవ్వాలి అని చెప్పేసి. సో అలా డిఫరెంట్ పొజిషన్స్. ఇవి కాకుండా ఇంటర్నల్ గా స్ప్లిట్ అయిన కేటగిరీస్ చాలా ఉంటాయి. బట్ బేసిక్ గా ఇది ఈజీగా చెప్పుకోవడానికి అనమాట. డెవలపర్ కి వెళ్ళినప్పుడు కోపాలు రావాలి, ఎండ్ యూజర్ రావాలంటే బిజినెస్ తెలవాలి, వీడికి ఆపరేటింగ్ సిస్టమ్ తెలిసి ఉండాలి. వీడికి తెలవాల్సింది బ్యాచ్ అయితే జేసీఎల్ తెలిసి ఉండాలి, ప్లస్ కేపబిలిటీ హై లెవెల్లో ఉండాలి, లైవ్ సిస్టమ్స్ ఇష్యూస్ హ్యాండ్ ఓవర్ చేసేటట్టు. ఆపరేటర్కి ఏం తెలియక్కర్లేదు, అదే వాళ్ళ ఈజీనెస్. సో మనం క్యూఏ పడతాము, క్యూఏ లేదు కదా మెయిన్ ఫ్రేమ్ క్యూఏ. నా జాబ్ టెస్టింగ్ అంటున్నారు కదా, టెస్టింగ్ కూడా వస్తుంది. కానీ టెస్టింగ్ పొజిషన్ ఎక్కువ హైలైట్ కావాలంటారు మెయిన్ ఫ్రేమ్ లో. అఫ్కోర్స్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అంటే టెస్టింగ్ చేయకుండా చేయరు, కానీ ఇందులో హైలైట్ కాలేదు అంతే. అది అది వాళ్ళ వీళ్ళతో ఉంటారు, వీళ్ళతో ఫ్రెండ్లీ వాళ్ళు, వీళ్ళతో సంబంధం ఉండదు. ఇదంతా సపోర్ట్ సైడ్ అనమాట. ఇంకా సపోర్ట్ సైడ్, డెవలపర్ సైడ్ వచ్చినప్పుడు టెస్టింగ్ వచ్చేస్తుంది. అక్కడే ఉంటారు అనమాట. క్వాలిటీ సెంటర్ సెట్ చేసి యూజర్ యాక్సెప్టేషన్స్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్ట్ అంతా చేసి ప్రొడక్షన్ లో పెడతారు. ఒకసారి ప్రొడక్షన్ లో పెట్టినంటే మాకు తలనొప్పి స్టార్ట్. మా పని అనమాట. ఇంకా ఏ కోడ్ అయినా మా దగ్గరికి రావాలి లాస్ట్ కి. మా దగ్గరికి వచ్చిందంటే మా రెస్పాన్సిబిలిటీ మాకు ఎప్పుడు ఇంక్రీజ్ అవుతా ఉంటది, మాది ఎప్పుడు తగ్గదన్నమాట. ప్రొడక్షన్ లో కోడ్ తీసి అబ్సల్యూట్ చేసిన ఛాన్సెస్ తక్కువ అనమాట, రన్ అవుతూనే ఉంటుంది. డెవలపర్ కి స్టోరీ ఎలా ఉంటుంది అంటే, ఒక బ్యాంక్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు బేసిక్ ఇనిషియల్ గా బ్యాంకింగ్ స్టార్ట్ అయినప్పుడు మనీ విత్డ్రా చేయాలని తెచ్చుకోవాలన్నా బ్యాంక్ వెళ్ళి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం హై లెవెల్ గా ఏటీఎంస్ స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత మళ్ళీ డెబిట్ కార్డ్స్ అని స్టార్ట్ అయింది యాక్చువల్ గా. ఆ తర్వాతనే మనకు క్రెడిట్ కార్డ్ అని స్టార్ట్ అయింది. అట్లా డిఫరెంట్ మూవ్మెంట్ ఆఫ్ ద బిజినెస్ జరుగుతుంది అనమాట, గ్రోత్. అలాంటి డిఫరెంట్ మూవ్మెంట్ ఆఫ్ గ్రోత్ జరిగినప్పుడు ఈ డెవలపర్ పని స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇదేంటంటే ఎన్హాన్స్మెంట్స్ అని చెప్పేస్తారు, కొంతమంది న్యూ ప్రాజెక్ట్ అని చెప్తారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ లో ఇంకో కొత్త మాడ్యూల్ తీసుకురావడం ఎన్హాన్స్మెంట్ యాక్చువల్ గా.
కానీ జనరల్గా దాన్ని కూడా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పేస్తాను. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా నేను బ్యాంక్ వెళ్ళి క్యాష్ డిపాజిట్ చేయొచ్చు. అంటే నేను ఫస్ట్ చేసిన పని ఇప్పుడు కూడా చేయాల్సిందే. అంతే. దాంతో పాటు ఎక్స్ట్రా ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఇంతకుముందు బ్యాంక్ అంటే ఓన్లీ మనీ సేవ్ చేసుకోవడానికి ఒక స్టోరేజ్ ప్లేస్. అంతే. ఇప్పుడు అది కాదు, దాంతో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ ఓపెన్ చేసుకోవచ్చు దాంట్లోనే, రైట్, లోన్లు అప్లై చేసుకోవచ్చు. కొత్త కొత్త టెక్నాలజికల్ బిజినెస్ వచ్చినప్పుడు ఏంటంటే డెవలపర్ స్టార్ట్ అవుతుంది, ప్రొడక్షన్ ఎండ్ అవుతుంది. రోజు చేసేది ఎండ్ యూజర్స్ కి రిపోర్ట్లు అనమాట. బ్యాచ్ ప్రాసెస్ లో జరిగేది రిపోర్ట్స్. ఒక రోజంతా జరిగిన ట్రాన్సాక్షన్స్ నైట్ టైం అప్డేట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయలేదు కానీ చాలా మందికి తెలియదు, ఏ బ్యాంకు 24 hours రన్ అవ్వదు. 8 hours తర్వాత బ్రాంచ్ క్లోజ్ చేసి లాక్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఎందుకు? నైట్ టైం వర్క్ చేయని జనాలు లేరా? ఉంటారు కదా, రెడీగా వస్తారు కదా పని చేయమంటే. కానీ ఏ బ్యాంకు 24 hours ఓపెన్ చేసుకుని కూర్చోదు. ఓన్లీ 8 hours డే టైం ఉంటుంది. ఏ కంట్రీలో అయినా డే టైం 8 hours ఉంటుంది. మిగతా నైట్ అంతా జేసల్ చూసుకుంటూ ఉంటది. ఈ రోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ రేపు పొద్దున కల్లా లాగిన్ అయ్యేసరికి మొత్తం లెడ్జర్ అంతా జీరోకి తీసుకొచ్చి పెట్టాలి. ఎంత అమౌంట్ పోయింది, ఎంత అమౌంట్ వచ్చింది, మైనస్ చేస్తే జీరో రావాలి. ఆ అప్డేట్స్ అంతా చేయడం అనేది మెయిన్ ఫ్రేమ్ చేస్తుంది. నైట్లీ బ్యాచ్ ప్రాసెస్ అంటాం. ఆన్లైన్ సిస్టమ్స్ ఉంటుంది, బ్యాచ్ సిస్టమ్స్ ఉంటాయి. ఆన్లైన్ సిస్టమ్ అంటే ఇమీడియట్ గా అప్డేట్ అవుతుంది. బ్యాచ్ అన్నప్పుడు ఏంటంటే ఇమీడియట్ గా అప్డేట్ అయిన డేటా మొత్తాన్ని కాన్సన్ట్రేట్ చేసి యాక్చువల్ సిస్టమ్స్ అన్నిటిని అప్డేట్ చేసుకుంటే రిపోర్ట్లు క్రియేట్ చేస్తాం అన్నమాట. ఈ రోజు ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి, ఎన్ని కస్టమర్స్ వచ్చారు, ఎన్ని కస్టమర్స్ మనకు రిజెక్ట్ చేశారు, ఎన్ని లోన్లు స్టార్ట్ అయినాయి, ఎన్ని క్రెడిట్ కార్డ్ రిక్వెస్ట్ వచ్చినాయి, మొత్తం ఒక రిపోర్ట్ క్రియేట్ అవుతుంది అన్నమాట. ఒక్కొక్క రిపోర్ట్ కి ఇంపార్టెన్స్ హై లెవెల్లో ఉంటుంది. ఒక్కొక్క రిపోర్ట్ కి ఒక్కొక్క ఎండ్ యూజర్ ఉంటారు అన్నమాట, ఓనర్ గా. 1,00,000 రిపోర్ట్లు వస్తే 1,00,000 ఎండ్ యూజర్లు అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎండ్ యూజర్ యొక్క పని ఏంటంటే ఆ రిపోర్ట్ ని అనలైజ్ చేసి నెక్స్ట్ స్టెప్ ఏంటో డిసైడ్ చేయడం. ఆ రిపోర్ట్ లో ఏదైనా మిస్టేక్ వచ్చిందంటే డైరెక్ట్ గా ప్రొడక్షన్ సింపుల్ అని మెయింటెనెన్స్ టీమ్ కానీ రిక్వెస్ట్ రేజ్ చేసి ఆ రిపోర్ట్ ని క్యాలిక్యులేట్ చేయడం. రిపోర్ట్ ఎట్లా జనరేట్ అయిందంటే బికాజ్ ఆఫ్ ద బ్యాచ్ జాబ్స్ రిపోర్ట్ వచ్చిందంటే బ్యాచ్ జాబ్స్ రన్ అవుతూ ఉంటుంది. మెయిన్ ఏంటంటే నేను చాలా ఉన్నాయండి ఇక్కడ మెయిన్ ఫైల్ ఈ 2 types ఉంటాయి, బ్యాచ్, ఆన్లైన్ సిస్టమ్స్. బ్యాచ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీ క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సిస్టమ్. క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ ఎలా రన్ అవుతుంది? మంత్లీ రన్ అవుతుంది. ఇప్పుడు మీరు ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఓన్లీ బిల్ వస్తుందా? కాదు, ట్రాన్సాక్షన్ స్లిప్ వస్తుంది అంతే. బిల్ అనేది మీకు యాక్చువల్ గా 30 days తర్వాత వస్తుంది. కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో ఇమీడియట్ గా అప్డేట్ అని చూడండి, సైట్ చేసింది అది ఆన్లైన్ ట్రాన్సాక్షన్. బిల్ అనేది మీకు 30 days తర్వాత వస్తుంది. ట్రాన్సాక్షన్ వేరే, బిల్ వేరే. యాక్చువల్ గా మీకు ఆ బిల్ అనేది 30 days తర్వాత ఒక బ్యాచ్ జాబ్ రన్ అవుతుంది మీ బిల్లింగ్ డేట్ బట్టి. ఆ బ్యాచ్ జాబ్ ఏం చేస్తా అంటే మీతో పాటు ఆ రోజుకు బిల్లింగ్ డేట్ ఉన్న కస్టమర్స్ డేటా మొత్తం లాస్ట్ 30 days గా ఏం చేశారు, అంతకుముందు బిల్ ఏం పెండింగ్ ఉంది అదంతా తెచ్చుకొని A+B+C-D అని చెప్పి ఒక ఫామ్ లో కొట్టి ఇది మీ బిల్లు అని చెప్పి ఒక బిల్ జనరేట్ చేస్తుంది. ఒకసారి బిల్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బిల్ మళ్ళీ 30 days తర్వాత వస్తుంది మీకు కదా. బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే అదే బల్క్ డేటా ప్రాసెసింగ్ అనే స్కెడ్యూల్ బేసెస్. స్కెడ్యూల్ ఉంటుంది, డైలీ స్కెడ్యూల్ ఉంటుంది, మంత్లీ స్కెడ్యూల్, వీక్లీ స్కెడ్యూల్, క్వార్టర్లీ స్కెడ్యూల్, ఇయర్లీ స్కెడ్యూల్, ఫిజికల్ ఇయర్ స్కెడ్యూల్, అలా స్కెడ్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్కెడ్యూల్ బట్టి రన్ అవుతూ ఉంటుంది. ఈ రిక్వైర్మెంట్ లో స్కెడ్యూలర్ అని ఒకటి ఉన్నది చూడండి, అది ఇదే స్కెడ్యూల్ చేసి పెడతాం అన్నమాట ఒక టూల్ లో. మా రిక్వైర్మెంట్ ఏముందో కరెక్టే ఉంది. ఆ స్కెడ్యూలర్ అని పేరు వచ్చిందిగా. బ్యాచ్ ప్రాసెస్ లో స్కెడ్యూలర్ అని ఉంటుంది. రోజు నేను కూర్చొని రన్ చేయలేను కదా అన్నిటిని, నాకు తలనొప్పి. అందుకే టూల్స్ ఉంటాయి అనమాట ఆటోమేట్ చేయడానికి. ఆ టూల్లో పెట్టేస్తాం అనమాట ఏ రోజు ఏ టైంకి ఏం రన్ అవ్వాలి అని. ఒకసారి సెట్ చేసినంటే దానిపైన అదే రోజు ప్రతి యాక్చువల్ గా బిల్ ఈ క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సిస్టమ్ అనేది మంత్లీ కాదు, డైలీ. మీకు మంత్లీ నీ బిల్లు మంత్ కి ఒకసారి వస్తుంది తప్ప మిగతా కస్టమర్స్ అందరికి ఒకటే రోజు జరగదు. సో ఆ రకమైన డైలీ ప్రాసెస్, మంత్లీ, వీక్లీ ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. అదే ఆ జేఎస్ఎల్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట జాబ్ రన్ చేయడానికి. నేను చెప్తాను 2 నిమిషాలు అర్థమైపోతుంది మీకు. ఎండ్ ఆఫ్ ద క్లాస్ కి ఏంటంటే మీకు ఓకే నేను ఏం నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకుంటున్నా తెలిసిపోతుంది.
సో బ్యాచ్ ప్రాసెస్ ఇదంతా థియరిటికల్ అండి. మీకు థియరిటికల్ అంటే మీరు ఏదో ఇంటర్వ్యూకి వెళ్తే థియరీ నేర్చుకోవాలి, కానీ ఇంటర్వ్యూ ఆల్రెడీ ఇది గో త్రూ అయితేలే. జనరల్ గా చెప్తున్నాను, ఒకవేళ నేను ఇంటర్వ్యూ ప్రిపేర్ చేస్తే గిట్ట అన్ని చదువు చెప్పిస్తాను అనమాట. ఎట్లా చెప్పాలి కమ్యూనికేషన్ లో, ఇంటర్వ్యూలో ఆన్సర్ చెప్పాలో చెప్తాను అనమాట. ఆల్రెడీ జాబ్ వచ్చినట్టు ఇవన్నీ పట్టించుకోండి, అందుకే డయాగ్రామ్స్ చూపిస్తున్నాను నేను డైరెక్ట్ గా కదా. ఇక్కడ ఉంది చూడండి, బిల్లింగ్ సిస్టమ్, కంప్లీట్ మెయిన్ ఫ్రేమ్ బ్యాచ్ సిస్టమ్ లో 30 days తర్వాత జరిగే స్టోరీ ఇది. డేటా మొత్తం మెయిన్ ఫ్రేమ్ లో ఉంటుంది. అయితే డేటా ప్రాసెసింగ్ జరిగేటప్పుడు ఫస్ట్ స్టెప్ రిపోర్ట్స్ క్రియేట్ చేయడం. రిపోర్ట్స్ అనేది ఏంటంటే మీకు మీ తరఫున వచ్చేసరికి మీకు బిల్ అంటాం దాన్ని, ఆ రిపోర్ట్ ని. కానీ ఆ రిపోర్ట్స్ బ్రాంచ్కి వెళ్తుంది. ఆ బ్రాంచ్ లో ఎన్ని ట్రాన్సాక్షన్ అయినాయి, ఎంత అమౌంట్ డ్యూ లో ఉన్నది, ఎంత అమౌంట్ క్రెడిట్ లో ఉంది, ఎంత అమౌంట్ డెబిట్ లో ఉంది, ఆ డేటా మొత్తం బ్రాంచ్కి వెళ్తుంది. అలాగే మెయిన్ ఆఫీస్కి వెళ్తుంది, ఇండివిజువల్ బ్రాంచ్ యొక్క స్టోరీ కూడా కదా. ఇది తెలవాలి పాపం, మెయిన్ ఆఫీస్ తెలవాలి ఏ బ్రాంచ్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ జరుగుతుంది అనేది. స్టాటిస్టిక్స్, సమరీ, ఎక్సెప్షన్స్ అన్ని జరుగుతూ ఉంటుంది ఇక్కడ. దీంతో పాటు వీళ్ళే కాదు, థర్డ్ పార్టీ వాడు ఇప్పుడు ఈ వీసాలో కూడా చెప్పాలి కదా డేటా ఏం ప్రాసెస్ అయిందని. మనకు క్రెడిట్ కార్డ్ అనేది బ్యాంక్ వాడు ఇవ్వడు, మధ్యలో ఇంకో థర్డ్ పార్టీ ఉంటాడు, మాస్టర్ అని, వీసా అని చెప్పేసి. వాళ్ళకు కూడా డేటా ప్రాసెస్ చేయాలి కదా, మళ్ళీ ఆ రిపోర్ట్స్ వాళ్ళకు కూడా వెళ్తుంది. వీళ్ళు మళ్ళీ ఆ డేటా తీసుకొని దాన్ని ఇంకో ప్రాసెసింగ్ చేస్తూ ఉంటారు, అది వేరే. ఇది కాకుండా డేటా సేవ్ చేసుకుంటారు టేప్స్ లో. క్లయింట్స్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో ఉంటుంది, ప్లస్ బ్యాకప్స్ టేప్ లో. మనకు హార్డ్ డిస్క్ కాకుండా సీడీ పెట్టుకుంటాం కదా, పెన్ డ్రైవ్ అని. మెయిన్ ఫ్రేమ్ లో ఇంటర్నల్ సిస్టమ్ కాకుండా మళ్ళీ టేప్ ఫైల్స్ ఉంటాయి అనమాట, క్యాసెట్స్ లెక్క. దానికి ఒక పెద్ద స్టోర్ రూమే ఉంటుంది, అంతా రోబోట్స్ తో రన్ అవుతుంది అది. ఏదైనా డేటా కావాలంటే నాకు జనరల్ గా ఏంటంటే ఒక 15 to 20 days తర్వాత అన్ని తీసుకెళ్లి టేప్ లో పెడతా ఉంటుంది సిస్టమ్ ఆటోమేటిక్ గా, ఇక్కడ పెట్టదు. సో ఏదైనా ఫైల్ నాకు కావాలంటే గిట్ట నేను రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. రోబోట్ చేసుకుంటుంది బ్యాక్ సైడ్ లో. అది పెద్ద సిస్టమ్ లేదు, మనకు అవసరం లేదు, మనకి సంబంధం లేదు. యాక్చువల్ స్టోరేజ్ ఇది, డేటా డిస్క్ స్టోరేజ్ ఇది, హార్డ్ డిస్క్ అని చెప్తాను చూడండి అది. ఈ ప్రాసెస్ రన్ అయ్యేటప్పుడు ఇద్దరికి పని ఉంటుంది. ప్రొడక్షన్ కంట్రోల్ వాడు సపోర్ట్ చూసుకుంటాడు, నా టైపు. ఏదైనా ఇష్యూ వస్తే నాకు కాల్ చేసేదానికి ఆపరేటర్, వీళ్ళిద్దరి పనే ఉంటుంది బ్యాచ్ ప్రాసెస్ లో. డెవలపర్ రాడు, ప్రొడక్షన్ లో కదా రన్ అవుతుంది. లైఫ్ సిస్టమ్స్ రన్ అయ్యేటప్పుడు వీళ్ళిద్దరు ఉంటారు అన్నమాట. ఇప్పుడు నేను హ్యాపీగా మీతో మాట్లాడుతున్నాను, రైట్? ఇక్కడ ఏదైనా ఇష్యూ వస్తే ఇమీడియట్ గా నాకు ఫోన్ వస్తారు, నాకు సపోర్ట్ నెంబర్ ఉంటుంది, నాకు ఫోన్ వస్తుంది. వెంటనే డైరెక్ట్ గా మెయిన్ ఫ్రేమ్ లాగిన్ అయ్యి ఇంకా స్టార్ట్ చేయాలి. ఎక్కడ ఇష్యూ అయింది, ఎందుకు ఇష్యూ అయింది, ఏ ప్రోగ్రామ్ లో వచ్చింది, ఏం చేయాలని చెప్పేసి నా పని స్టార్ట్ అవుతుంది. నా సిస్టమ్ ఏంటంటే ఇది బిల్లింగ్ రావాలి కదా మీకు, సో అది కంప్లీట్ అవ్వాలి. నాకు టైం ఏంటంటే నైట్ లో అయిపోయే లోపు, మనకు డే కానీ అక్కడ యూఎస్ లో నైట్ కదా, నైట్ అంటే ఈవినింగ్ 5 to మార్నింగ్ 6 వరకు, ఆ లోపు సైకిల్ మొత్తం అయిపోవాలి ఏ రకమైనా సరే. లేదంటే రిపోర్ట్ రావు కదా, రిపోర్ట్ రాకపోతే బిజినెస్ టీమ్ పని ఉండదు, తిడతాడు, తిడతాడు అందరినీ పట్టాలి. నెక్స్ట్ ఆన్లైన్ సిస్టమ్స్ అనేది డైరెక్ట్ గా ఏటీఎం మిషన్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా డైరెక్ట్ ప్రాసెసింగ్ అవి, దీనికి పెద్దగా ఏముండదు. రిక్వెస్ట్ వస్తుంది, రెస్పాండ్ కొడుతూ ఉంటుంది మెయిన్ ఫ్రేమ్. కావాలంటే డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకుంటుంది, పిన్ నెంబర్స్, సెక్యూరిటీ డేటా ఇన్ఫర్మేషన్, బ్యాలెన్స్ డీటెయిల్స్ అన్ని. ఇది ఫాస్ట్. ఇంతకుముందు దానికి దీనికి తేడా అయింది, ఇదేమో ఆన్లైన్ ఇమీడియట్. ఇందులో 10 రకాలుగా తేడాలు ఉన్నాయి. ఇందులో ఎక్కడ యూజర్ ఉండరు. ఓకే ఓకే, బ్యాచ్ ప్రాసెస్ ఏడా ఖచ్చితంగా యూజర్ ఉండాల్సిందే. అది ఎండ్ యూజర్ కావచ్చు, కస్టమర్ కావచ్చు, టూ బేసిస్. ఓకే, బేసిక్ అయితే 60%, 70% ఇంటర్నల్ యూజర్స్ ఉంటారు మనం వర్క్ చేసేటప్పుడు. మనం డైరెక్ట్ గా కస్టమర్ తో టచ్ చేయం కాబట్టి. బట్ దేర్ ఆర్ సిస్టమ్స్ లైక్ ఈ ఏటీఎం సిస్టమ్ అప్పుడు డైరెక్ట్ కస్టమర్ వస్తాడు. ఈ ఓఎల్టీపీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా క్రిటికల్, ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే బ్యాచ్ సిస్టమ్ ఏదైనా ప్రాసెస్ ఫెయిల్ అయింది అనుకోండి, వీళ్ళిద్దరికి తెలుస్తుంది. వీడి ఇంటర్నల్లే, వీడి ఇంటర్నల్లే, కంపెనీ వాడే. కానీ ఆన్లైన్ సిస్టమ్ ఏదైనా ఫెయిల్ అయితే ముందు కస్టమర్ తెలుస్తుంది, మనకు అది తెలియదు. మనకు అసలు తెలియదు, ఫస్ట్ వీడికి తెలుస్తుంది. వాడు డైరెక్ట్ గా కొట్టాడు ఫోన్ కస్టమర్ కేర్ కి, వాడిని తిడతాడు. కస్టమర్ కేర్ అంటాడు, వీఆర్ క్రియేటింగ్ ఏ టికెట్ ఫర్ యూ, ప్లీజ్ నోట్ ఆన్ ద రిఫరెన్స్ నెంబర్ అంటాడు. చూడండి, ఆ రిఫరెన్స్ నెంబర్ అంటే ఏదో కాదు, మనకు వచ్చిన వర్క్ అనమాట. అది మనకు టికెట్ నెంబర్. ఫ్రంట్ కస్టమర్ సపోర్ట్ వాడు సాల్వ్ చేయలేకపోతే బ్యాక్ సైడ్ మనకే వస్తుంది.
వాడు టికెట్ క్రియేట్ చేసి చెప్తాడు యూజర్ ఇలా ఫేస్ చేస్తున్నాడు మీరు ఏం చేస్తారని. యూజర్ కి ఆ టికెట్ నెంబర్ ఇచ్చి రిఫర్ చేసుకోమంటాడు. అది యాక్చువల్ స్టోరీ జరిగేది అనమాట. మనం కూడా ఇప్పుడు ఏ సిమ్ కార్డ్ లో రీఛార్జ్ చక్కగా కాకపోతే కస్టమర్ కేర్ తిడతాం కదా. వాడేమంటాడు సార్ మీకు 10 రూపాయల బ్యాలెన్స్ నేనే ఇస్తా అంటాడు. లేదు ఇష్యూ పెద్ద అనుకోండి నేను ఒక టికెట్ క్రియేట్ చేస్తే ఈ రిఫరెన్స్ నెంబర్ నోట్ చేసుకుంటాడు. మనం ఎప్పుడు నోట్ చేసుకో మళ్ళీ కాల్ చేయం వాడికి. కానీ ఆ రిఫరెన్స్ నెంబర్ అనేది బ్యాక్ సైడ్ లో మనకు డెవలపర్ కానీ సపోర్ట్ కానీ వస్తాం అనమాట. నువ్వు రాసిన కోడ్ లో ఈ బగ్ ఉందని. గాడి అదే ఒక లిటిల్ బిట్. ఓకే సో నా అదంతా మెయిన్ ఫ్రేమ్ స్టోరీ. మరి నేనంత మెయిన్ ఫ్రేమ్ మిషన్ అయితే మెయింటైన్ చేయలేం కదా. నేనేం నేర్చుకోవాలి అసలు నేనెందుకు నేర్చుకోవాలనేది అంటే ఆ డాటా మెయింటైన్ చేయడానికి కావాల్సిన మాడ్యూల్స్ ఇవి. ఓకే మెయిన్ ఫ్రేమ్ లో డాటా మెయింటైన్ చేయాల్సిన కావాల్సిన మాడ్యూల్స్ ఇవి. ఇవి చాలా సింపుల్ కేటగిరైజ్ గా చెప్పచ్చు 2 నిమిషాల్లో. ఏ ప్రోగ్రామ్ రాసినా కోపాలు రాసుకుందాం అనుకున్నాం. డాటా అనేది DB2 డేటాబేస్ లో స్టోర్ చేసుకోవచ్చు లేదా ఫైల్స్ లో పెట్టుకోవచ్చు ఇంటర్నల్ ఫైల్స్ లో. ఓకే బట్ కోబాల్ ప్రోగ్రామ్ ని రన్ చేయాలంటే JCL గానీ CICS గానీ వాడతాం. ఎగ్జిక్యూషన్ పర్పస్ అన్నమాట. టు ఎగ్జిక్యూట్ డెవలపర్ రాసిన ప్రోగ్రామ్ ని మీరు టెస్ట్ చేయాలంటే JCL ద్వారా టెస్ట్ చేయాలి. అదే JCL చేసేది అంటే జాబ్ కంట్రోల్ లాంగ్వేజ్. జాబ్ అంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ అంతే. కోబాల్ ప్రోగ్రామ్ రాసి తన టెస్టింగ్ చేసుకుంటాడు. యూనిట్ టెస్టింగ్ JCL ద్వారా చేసుకుంటాడు. దాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం సిస్టమ్ టెస్టింగ్ చేసుకుంటూ వస్తాం. ఒక JCL లో 10 ప్రోగ్రామ్స్ రన్ చేయాలనుకోండి యాక్చువల్ గా సిస్టమ్ అయితే డెవలపర్ ఒక స్టెప్ రన్ చేసుకుని చెక్ చేస్తూ ఉంటాడు. టెస్టింగ్ వచ్చేసరికి 10 స్టెప్లు కలిపి రన్ చేయాలి ఎలా రన్ అవుతుంది. సో JCL యూజ్ చేసుకుని జాబ్ ని రన్ చేయాలి. ఒక కోబాల్ ప్రోగ్రామ్ మెయిన్ ఫ్రేమ్ లో ఉంది అంటే అది ఎగ్జిక్యూట్ చేయాలంటే 2 వేస్. ఒకటి JCL యూజ్ చేయండి లేదా కిక్స్ యూజ్ చేయండి ఆన్లైన్. ఇది బ్యాచ్ ఇది ఆన్లైన్. కస్టమర్ ఇన్ఫర్మేషన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఆన్లైన్ కిక్స్ అనమాట. సో బ్యాచ్ సిస్టమ్ యూజ్ చేసినప్పుడు JCL యూజ్ చేస్తాం. ఆన్లైన్ అప్పుడు కిక్స్ అనమాట. బట్ రాసే లాజిక్ కోబాలే. స్టోర్ చేసే డేటా DB2. ఇప్పుడు SAS SAS ని రన్ చేయాలన్నా కూడా SAS అనేది ఇక్కడ వస్తుంది. SAS ఆర్ SAS SAS అన్నా ఈయనే వస్తుంది కోడింగ్ కానే వస్తుంది. దాన్ని రన్ చేయాలన్నా JCL. ఓకే మెయిన్ ఫ్రేమ్ లేదని రన్ చేయాలంటే ముందు JCL ప్రోగ్రామ్ రాసుకోవాలి. మీరు మెయిన్ ఫ్రేమ్ వేరే లాంగ్వేజ్ వచ్చి మీకు జనరల్ గా ఎప్పుడైనా చూసారా? ఏదైనా కోడ్ రాసారా? నేను ఎప్పుడు రాయలేదు. జనరల్ గా మీరు CCPP అయితే ప్రాక్టీస్ చేస్తుంటారా చిన్నప్పుడు? చేస్తుంటాయా? సో ప్రోగ్రామ్ రాసిన తర్వాత Alt F9 Control F9 కొట్టారు గుర్తుందా? కంపైలింగ్ కంపైల్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ కి Alt F9 Control F9 కొడితే 0 ఎర్రర్స్ సక్సెస్ అని వచ్చింది గుర్తుంది? ఆ బటన్స్ ఈ JCL టైప్. ఆడ ఎగ్జిక్యూట్ చేయడానికి డైరెక్ట్ గా బటన్స్ ఇచ్చారన్నమాట. కానీ మెయిన్ ఫ్రేమ్ లో బటన్స్ లేవుగా. ఆ JCL రాసుకోవాలి ఇక్కడ బ్యాక్ సైడ్. సెట్ ఆఫ్ కమాండ్స్ అన్నమాట. సెట్ ఆఫ్ కమాండ్స్ యాక్చువల్ గా ఆటోమేట్ చేస్తే చాలా వరకు టూల్స్ ఏంటంటే ఆటోమేట్ ఉందన్నమాట. రన్ అని కొడితే రన్ అయిపోతుంది. కానీ బ్యాక్ సైడ్ లో ఏదో ఒక ప్రోగ్రామ్ రన్ అవుతాయి కదా రన్ అయ్యేది. అక్కడ బ్యాక్ సైడ్ లో కన్సిడరేషన్ చేయాల్సింది JCL అనమాట. అన్నిటికీ JCL అని నేను చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మెయిన్ ఫ్రేమ్ లో ఒక జాబ్ రన్ అవ్వాలంటే JCL కావాలి బ్యాచ్ అయితే. ఆన్లైన్ అయితే కిక్స్ కావాలి. నేను ఆన్లైన్ గురించి చెప్పాను మనకు అవసరం లేదు కాబట్టి. ఓకే ఉన్నాయే కోబాల్ DB2 JCL. కోబాల్ లో లాంగ్వేజ్ రాసుకుంటాం. బిజినెస్ లాజిక్ కోబాల్ లో ఉంటుంది. డాటా అనేది డేటాబేస్ లో ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ రన్ చేయాలంటే JCL రాసుకుంటాం మనం అంతే. కరెక్ట్. సో యూజింగ్ JCL ఐ కెన్ ఎగ్జిక్యూట్ ఏ కోబాల్ ప్రోగ్రామ్ అంతవరకు చెప్పుకోండి. ఎగ్జిక్యూషన్ కి JCL సెట్ చేసుకోవడం. ఇంకా DB2 అంటే డేటాబేస్. ఇప్పుడు మనం కస్టమర్ మొత్తం కస్టమర్ డేటా అంతా అందులో ఉంటుంది. ఆ DB2 కూడా మళ్ళీ పార్ట్ ఆఫ్ మెయిన్ ఫ్రేమ్. పార్ట్ ఆఫ్ మెయిన్ ఫ్రేమ్ అంటే ఇట్స్ లైక్ ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి మళ్ళీ. ఓకే DB2 డేటాబేస్ ఉన్నప్పుడు ప్లేన్ ఎంటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ IBM దగ్గరికి వెళ్ళేసి బాబు నాకు డేటాబేస్ కావాలని చెప్పి కొనుక్కోవాలి ఆ దగ్గర. ఓకే వితౌట్ DB2 we can't because that's where we store the data. ఇప్పుడు నా సిస్టమ్ లో డేటాబేస్ లేదు కదా. నా PC సిస్టమ్ లో కూడా డేటాబేస్ లేదు. అవును. నా డేటా ఎక్కడ పెట్టుకుంటున్నాను? ఏదో హార్డ్ డిస్క్ లో పెట్టుకుని నేనే మెయింటైన్ చేసుకుంటున్నాను. అవును. కానీ నేను స్లోగా మెయింటైన్ చేసుకుంటున్నాను. చిన్న డేటా కాబట్టి పెద్దగా అనిపించట్లేదు. అది కొన్ని మెమరీ ఇంక్రీజ్ అయిన కొద్దీ డేటా ఎక్కువైన కొద్దీ నాకు సర్చింగ్ లేట్ అవుతుంది కదా. అవును.
అప్పుడు ఈ డేటాబేస్ వస్తుంది యూసేజ్కి. ఓకే. డేటాబేస్ డేటా స్టోర్ చేసుకోవడానికి డేటాబేస్ కాదు, డేటా మెయింటైన్ చేయడానికి డేటాబేస్. అంటే ఏ డేటా ఎక్కడ స్టోర్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఎలా ఆప్టిమైజ్ గా చేయాలి, ఎలా రిట్రీవ్ చేయాలి అనే లాజిక్ రాసింది డేటాబేస్ సాఫ్ట్వేర్. నేను మాన్యువల్ గా చేసేది అది ఆటోమేట్ చేస్తుంది అంతే తప్ప, నేను స్టోర్ చేయాలన్నా వాడు స్టోర్ చేయాలన్నా తీసుకెళ్లి హార్డ్ డిస్క్ లో పెట్టాలి. ఈ మెయిన్ ఫ్రేమ్ ఏదైనా నా డ్రైవ్ లో తప్ప ఇంకెక్కడ పెట్టలేం కదా. ఓన్లీ ఆ సాఫ్ట్వేర్ మెయింటైన్ చేస్తే డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటాం తప్ప, హార్డ్ డిస్క్ అనేది అంతే ఉంటుంది, రైట్? మెమరీ అంతే కదా. సో డేటాబేస్ అనేది సాఫ్ట్వేర్ అనమాట టు మెయింటైన్ ద డేటా. నువ్వు మాన్యువల్ గా మెయింటైన్ చేసుకోవచ్చు, కానీ మనకు మాన్యువల్ గా అంత మిలియన్స్ ఆఫ్ డేటా మెయింటైన్ చేయడం కష్టం. సో దానికోసం డేటాబేస్ ఇన్వాల్వ్ చేస్తాం మనం. ఓకే, వేరే క్లాస్ ఉంది మీకు లైన్ ఉన్నాయండి మీరు. అయితే అట్లా కాదు, ఒకటి ఇప్పుడు రేపు కూడా ఇదే టైమా? రేపు మీ రేపు రేపు ఎల్లుండి ఏ టైం అయినా ఓకే నాకు? లేదు, మీ టైం మీరు 4 o'clock కి మీది అంటే రేపు ఎల్లుండి 4 o'clock. రెగ్యులర్ క్లాస్ 4. ఓకే, థర్స్డే రోజు, థర్స్డే. ఓకే, 16th ఎల్లుండి నెక్స్ట్ క్లాస్. 5:30 పెట్టుకోవచ్చా? మీ మార్నింగ్ 5:30? కుదరండి. ఇక చూడండి, మీరు ఇది మీ టైమింగ్ కదా, తేజస్వి అమ్మాయి కూడా ఉంటుంది మీ తర్వాతనే. ఇక ఈరోజు అమ్మాయి క్యాన్సిల్ చేసాం చూడండి, సీక్వెన్స్కి వెళ్ళిపోతుంది అనమాట అది. ఓకే ఓకే ఓకే, మీకు క్లాస్ చేంజ్ చేయడం అంటే కష్టం. ఇక ఇప్పుడు ఈ స్కెడ్యూల్ అనేది ఏది జరిపినా కానీ ఈ అమ్మాయి ఆ టైంకి వస్తా అంటే మీకు ఈ టైం స్లాట్ పడుతుంది. అది కూడా ఇది ఎగ్జాక్ట్గా ఈ ఏఎంస్ కి. మీరు 5:30 అన్నాక కుదరదు, ఇక 2 పోతాయి నాకు అటు ఇటు. 5:30 అంటే 2 పోతాయి, కానీ పర్వాలేదు. 5:30 అంటే 5:30 నుంచి 6 వరకే తీసుకుంటాను, అందుకే ఎక్కువ తీసుకోలేను. అదే అర్థమైంది నాకు. ఓకే, ప్లాన్ ఏంది ఇప్పుడు? టైం 5 minutes. ఇప్పుడు నాకు మండే రోజు జాయిన్ అవుతున్నా, మండే వరకు నువ్వు ఎంత చెప్పగలుగుతావు అంత చెప్పు, నేను అంత ప్రాక్టీస్ చేస్తా. సో అక్కడ నేను మీకు ఏంటంటే ఫస్ట్ టైంకి డైరెక్ట్ గా వెళ్ళి కంప్యూటర్ మీద కూర్చొని చేయరు మీరు. అవును కదా. సో ఇప్పుడు ఈ అండర్స్టాండింగ్ తెలుసు. ఓకే, ఏదో ప్రోగ్రామ్ రాస్తాడు డెవలపర్ కోబాలో, నేను JSL రన్ చేయాలని కాన్సెప్ట్ వచ్చింది చూడండి. అవును, ఆ కాన్ఫిడెన్స్ అండర్స్టాండింగ్ వస్తూ ఉంటుంది మీకు స్లోగా. ఎగ్జాక్ట్లీ. సో రియల్ టైం ఎట్లుంటనేది కూడా మనము విల్ గో హెడ్ ఆన్ దట్ పేస్ ఆల్సో. అయినా మీకు అంత అవసరం లేదు. JSL అనేది చాలా సింపుల్, కానీ ఏంటంటే JSL నేను చెప్పాలంటే మీకు కొంచెం కోబాల్ కూడా చెప్పుకుంటూ రావాలి నేను. అది నా ప్రాబ్లం. టచ్ చేయాలి, ఎందుకంటే కోబాల్ రాస్తేనే JSL ఏం చేంజెస్ చేయాలో తెలుస్తుంది. కోబాల్కి ఏం కావాలో తెలియకుండా JSL చేయడం అంటే కష్టం అడ. సో ఆ పాయింట్ బేస్ గా నేను మీకు ట్రైనింగ్ షెడ్యూల్ చేసి చేయాలి. జనరల్ కోబాల్ చెప్పడం వేరే ఉంటుంది, JSL చెప్పడం వేరే ఉంటుంది. కోబాల్ JSL అవసరం లేదు. నేను చూసుకుంటాను, నేను ఆ ప్లాన్ లో వెళ్తాను. నాది ఏంటంటే అది కామన్ రిక్వైర్మెంట్, నాకు ఎప్పుడు అలాగే వస్తూ ఉంటది. ఇప్పుడు మీరు ఒకటే కాదు, మీతో పాటు ఏడుందబ్బా ఈ కోబాల్ డిబిట్ ఇట్లా రిక్వైర్మెంట్స్ అలా హాఫ్ కూడా ఉంటది. ఇప్పుడు ఈ స్పూఫీ QMF అవన్నీ ఇందులో వచ్చేస్తాయి, డిబిట్ లో వచ్చేస్తాయి. పార్ట్ ఆఫ్ ద టూల్. మీకు ఆ పీపీటీస్ ఉన్నాయి కదా, IC యూటిలిటీ ఇన్సింక్ అవన్నీ అలా వచ్చేస్తుంది. ఓకే ఓకే, నాకు అర్థమవుతుంది, చెప్తున్నా కొద్ది అర్థమవుతుంటది. అదే మీకు జనరల్ గా వచ్చేస్తే లేండి. కంప్లీట్ గా మీ ప్రాజెక్ట్ ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలియకపోవచ్చు, కానీ నేను చెప్పిన కాకపోతే ఖచ్చితంగా యూజ్ అవుతా ఉంటుంది మీకు. నో డౌట్. ఇప్పుడు రేపటి వరకు నాకు ఈ పవర్ పాయింట్ పంపిస్తే నేను జర ప్రిపేర్ చూసుకుంటా. నేను OI1 వెబ్సైట్ లో ఫ్రీగా ఉండి డౌన్లోడ్ కొట్టండి. నాకు కరెక్ట్ తెలియదు, డౌన్లోడ్ రీడ్ ఓన్లీ అడుగుతుంది ఏదో పాస్వర్డ్ అడుగుతుంది, ఎవరికైనా పాస్వర్డ్ అడుగుతుంది, కానీ పాస్వర్డ్ లేదు. అవునా, అది ట్రిక్. ఆన్లైన్ ట్రైనింగ్ పాస్వర్డ్ లేదు, దానికి ట్రిక్ అది. ఫస్ట్ ఇప్పుడు మనం చెప్పిన స్లైడ్ ఇది, మనం చెప్పిన స్లైడ్ కాదు, లేదు, ఉండదు. నేను పంపిస్తాను, అది ఇంట్రడక్షన్ స్లైడ్, ఇది కోబాల్ టెక్నికల్ స్లైడ్. ఓపెన్ చేసుకున్న చాలు. డౌన్లోడింగ్ ఫ్రమ్ ద సైట్, డౌన్లోడ్. రేపటి వరకు ఈరోజు చెప్పిన పవర్ పాయింట్ ప్రిపేర్ అవుతాను. ఏం అవసరం లేదు, ఖాళీగా ఉన్న పర్లేదు, ఎందుకంటే దీనికి సంబంధం లేదు. రేపటి క్లాస్ వరకు ఏం ప్రిపేర్ కావచ్చు, జస్ట్ అండర్స్టాండింగ్. మీకు మెయిన్ ఫ్రేమ్ అనేది పిక్చర్ తీసుకొచ్చాను అంతే. నువ్వు ఒకసారి పవర్ పాయింట్ పంపి, నేను డీటెయిల్ గా చదువుతాను నేను ఒకసారి. ఓకే, ఓకేనా? ఓకే, నేను పంపిస్తాను తర్వాత ఇంకొకటి. హలో, చెప్పండి, ఇక్కడ ఉన్నా.
నేను 5,000 రూపీస్ వేసింది మా సిస్టర్ వచ్చినాయి కదా. వచ్చేసింది నేను నిన్నే తను ఎవరు కాల్ చేసి చెప్పాను వాళ్ళకి కూడా. అది నాకు నాకు ఎంత ఛార్జ్ చేస్తున్నావు ఇప్పుడు? నన్ను యూఎస్ డాలర్స్ చార్జ్ చేస్తాను, ఎందుకంటే నేను యూఎస్లో లేను, నువ్వు యూఎస్లో లేవు. ఇండియన్ రూపీస్ ఛార్జ్ చేయరాదు? ఇండియన్ అసలు ఛార్జ్ చేసేది లేదు, ఎందుకంటే యూఎస్ క్లయింట్స్ కి ఇప్పుడు ఈ టైమింగ్ అనేది ఓన్లీ యూఎస్ క్లయింట్స్ కి అనమాట. నేను యూఎస్ క్లయింట్ కూడా కాదు, కెనడా క్లయింట్. అంటే ఇక యూఎస్ బేస్డ్ అనమాట, అవుట్ సైడ్ అనమాట, అవుట్ సైడ్ సింగిల్ కరెన్సీ అనమాట. ఇంకా 7,500 తీసుకో నా దగ్గర ఒక మోడల్కి. 7,500 నాకేం, మీరు ఎంత $10 $20 సేవ్ చేస్తున్నట్టు అవుతుంది అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదు. కెనేడియన్ డాలర్స్ 150 అంటే 7,500. అందులో నాకు నేను చెప్తాను ఇప్పుడు జనరల్ గా $150 అని చెప్తున్నా కదా. నువ్వు యూఎస్ డాలర్స్ అంటున్నావు కదా, నేను నీకు $150 ఇవ్వాలంటే $180 కెనేడియన్ ఇవ్వాలి నీకు. నేను అది 180 అవుతుంది మీకు, రైట్? మీరు అనేది 150 కెనేడియన్ ఇస్తే 150 కెనేడియన్ 7,500 రూపీస్ అంటున్నాను. అర్థం కాలేదు. ఓకే, 7,500 అంటున్నారా? అంటే 150 కెనేడియన్ డాలర్స్ కెనడియన్ డాలర్స్ అవుతుంది. బేసిక్ అయితే నాకు 9,000 వస్తుంది, 9,500 పైన వస్తుంది. లేదు 7,500 రూపీస్ ఇస్తాను నీకు అంటున్నా నేను ఒక మోడల్. నేను అదే అంటున్నాను, నార్మల్ గా యూఎస్డి కరెన్సీ కౌంట్ చేసుకుంటే ఐ హావ్ టు గెట్ 9,500, రైట్? మీరేమంటున్నా అంటే మీరు మీ కరెన్సీలో ఇస్తా అంటున్నారు, రైట్? నా కరెన్సీలో $150 కెనేడియన్ ఛార్జ్ అంటున్నా నేను, యూఎస్ డాలర్స్ కాదు. నాకు అలా అయితే తక్కువ అయిపోతుంది కదా, నాకు 2,000 మోడల్స్ తగ్గిపోతుంది కదా. నేను అదే అంటున్నాను, 100-200 లేదా 500 చేంజ్ చేయడం అంటే ఓకే, కానీ 2,000 తగ్గించడం అంటే ప్రాబ్లం అవుతుంది కదా. ప్లస్ ఇది ఒకటి, ఆ డిస్కషన్ తో పాటు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది $50 యూఎస్డి అనేది వాడి సైట్ది, దీన్ని ఏం మార్చుకోండి. అది ఎక్స్ట్రా? ఇది దీని ఏమంటారు, బ్యాక్ ఆఫ్ ఐడి నాది కాదు కదా, అది ఎక్స్ట్రా ఇవ్వాలి కదా. అది ఖచ్చితంగా సపరేట్, అది ఎగ్జాక్ట్లీ యూఎస్డి డాలర్సే ఉండాలి. నాదంటే మీరు నాతో మాట్లాడతారు, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా, ఇది నేను డైరెక్ట్ గా. ఇప్పుడు నాకు ఎన్ని కవర్ అవుతున్నాయి? DB2 అండ్ 2 అన్నావు కదా నువ్వు. DB2 JCL రెండిట్లో మీకు కావాల్సిన మోడల్స్ వచ్చేస్తాయి, మీరే అవసరం లేదు. సో $300 ప్లస్ $50 ఏమో వాళ్ళకి, ప్లస్ $50 ఏమో వాళ్ళకి, అంతే కదా? యా, దట్స్ ఓకే. నాకేం జనరల్ గా చెప్తున్నా ఏంటంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది, వాడు కూడా యూఎస్ అని చెప్పాడు. గెట్ ఐడియా ఉన్నది కదా, ఇది వీడిది అనమాట. ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఇది ఐడి? 1 month. సో మనం అన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, జాబ్స్ అవన్నీ మనం చేసుకోవచ్చు, అవసరమైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా పక్కన లెఫ్ట్ సైడ్ లో. ఓకే.